చిత్తం దొర. శాంతి శాంతి శాంతి. ఈ పావురం ఆత్మకు శాంతి ప్రసాదించు. రాజాతి రాజ రాజ మార్తాండ రామ భూపాల మమ్మేలుగా దొర పరా బహుపరా. కన్నప్ప, నువ్వన్నది ఉన్నమాటే అయినా వినేవాళ్లు పొగట్టు అనుకుంటారు. అంచేత పాతకాలపు దండకాలు మనకొద్దు. అమ్మమ్మమ్మమ్మ, మీకు అతి వినయం ఒకటి చంపేస్తున్నారు. ఆ కొట్టొచ్చే రాజతేజాన్ని చూసి తలంతగా సత్తామా? దేవుడిచ్చిన పవర్ అది. మీరు దొరలు, మేం బంట్లు, అది మన కనెక్షన్. ఈ మాట నేననడం ఏమిటి? అలా రాజవీధికి రండి, జనమే చెబుతారు. చిత్తం, ఊరేగింపుకి రథం సిద్ధంగా ఉంది. తమరు దయచేసి అలా 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 ఆ పవిత్ర చేతిని రథం మీద ఉంచితే రథం కదులుతుంది. లేకపోతే కదలదంటావా? చచ్చినా కదలదు. తమ వంశానికి ఆ రథానికి ఉన్న కనెక్షన్ అదే కదండి. ఊరేగింపు అయ్యాక అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేశారా? ఆహా, అంతా సిద్ధం. ఏం ధర్మయ్య? చిత్తం, 2 బస్తాల బియ్యం పంపానండి. చాలవేమో. సుబ్బరాజు, నువ్వు ఓ బస్తా పంపు. చిత్తం, సంక్రమణ కోసం కాయగూరలు కూడా పంపించారండి. మరి పెరుగు? వాళ్ళు కరోనా పంపేవాడి మా ఈదోళం. తుమ్మొకడిది సోకొకడిది. ఎవరా కూర్చుందే? రే పిల్లకాకి, ఎంత మాట అన్నారా? త్వరగారంటే ఎవర్రా? ఊరే వారు, వారే ఊరు. ఎవరు ఏ బస్తాలు ఇచ్చినా వారిచ్చినట్టే కదరా. ఆయన కలవే కదా ఇదంతా. అంతే కదా. త్వరగారికి మేనర్లు కనెక్షన్ కాబట్టి ఊరుకున్నాను కానీ లేకపోతే తలదీసి మొలేస్తావా? ఒరే పార్థు, నువ్వు వెళ్ళు. కనప, బురద మీద బెడ్డేస్తే మన మొహం మీద పడుతుంది. పద. దోవ చూపటం దొరవంతు, సేవ చేయటం మా వంతు. దోవ చూపటం దొరవంతు, సేవ చేయటం మా వంతు. ఏడిసేవలేరా? దోవ చూపటం దొరవంతు, సేవ చేయటం మా వంతు. దోవ చూపటం దొరవంతు, సేవ చేయటం మా వంతు. పిచ్చిక, ఏట అంతోటి సిగ్గు? సిగ్గు కాదు దొరా, భయం, బట్టి. పొలమ్మో, ఇవాళ సంబరంలో తవన్ని చూడటానికి 2 కళ్ళు చాలా. నాకు అంతేనే. ఈ తోటకి పాకకి నీ వల్ల జన్మ తరించింది. అసలు నాకు దేవుడు బొమ్మ నువ్వే దొరా. తమరు నన్ను దొరసాన్ని చేసుకోవటం జన్మ జన్మల పుణ్యం. నాకు అంతేనే. రా, కలిసిపో. పాలల్లో నీళ్ళల్లా కలిసిపో. పులుసులో ఉప్పల్లే కరిగిపో. నాలో ఐక్యమైపో. దొరా, మరి మరి చెప్పవే పిచ్చిగిరాని. సంబరం కాగానే మనం మనవాడదారన్నావు కదా. ఆడదాం. మన ఇద్దరి మధ్యన ఇంత వల్లమాలని ఇది ఉండగా మనువు కడ్డంటే అది కాదు దొరా. మా గూడెంలో అందరూ గుసగుసలాడుతున్నారు. నాకు నెల తప్పి 3 నెలలైంది. రేపో మాపో మనవాడకపోతే ఏం కూర్చావు? ఎవత్తవే నువ్వు? అసలు ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి నీకు కడుపు వస్తే నా దాపుచ్చి నేను తాళి కట్టాలా? చీరేస్తాను. ఏంటి ఘోరం? నన్ను మనువాడతానని అమ్మోరు కాడ పొట్టు పెట్టి ఒట్టేశాక దొరసాని నన్ను అన్నయ్య దొరా, నేను తప్పు చేశానని తెలిస్తే నా తమ్ముళ్ళు నరికి పారేస్తారు. గూడులో వాళ్ళు నిలువ నా కాల్చేస్తారు. రావు చెట్టు కింద అమ్మ సాచ్చు. నిన్ను నీ అమ్మోరిని దుమ్ములో గడిపేస్తాను. ఈ దొరకి ఎదురు నిలిచి సాక్ష్యం చెప్పే తమ్ముడు ఎవరికి ఎరా గాడిదా? దీన్ని గూడెంలోకి తీసుకెళ్లి చింత బరికలతో బాధించు.
ఎవరది? నేను మావయ్య పార్థుని. ఇక్కడ నీకేం పని? సినిమాని చూస్తూ వస్తూ సిగరెట్ కాలుస్తున్నా. ఉద్ధరించో. అయినా వానాకాలం సినిమాలు ఏంటి? తొందరపడకండి. ఈ పాపం మీ అక్కది కాదు, మా మావది. నాకు తెలుసు, నేను విన్నాను. అమ్మోరి మీద వచ్చేసి బొట్టు పెట్టి పెళ్ళాతని మాటిచ్చాట. మీ దొరబుద్ధులు మీకు తెలియవు. పదండి, త్వరని 10 మందిలో నీళ్లు తాగండి. లేమ్మా లే. బాగున్నావా అమ్మా? అరే అన్నయ్య నువ్వా? రారా, దారి తప్పొచ్చినట్లున్నారే. దారి తప్పి రాలేదు చెల్లెమ్మా, దారి వెతుక్కుంటూనే వచ్చాను. మీ అందరూ అనుకుంటున్నట్టు నా గుండెంత పాషాణం కాదులే. అదే అది కాదన్నయ్య. రక్త సంబంధం తెంచుకుంటే తెగుతుందా? మొన్న రాత్రి మీ ఆయన కల్లో కనపడి మా వాడి సంగతి ఏం చేశావు బావా అన్నాడు. ఏం చెప్పను, మీ వాడికేమో నేనంటే వెంట్రుక్ కంటే నాసి. మరి ఏదో కురతనంలే అన్నయ్య. కుర్రతనమే అంతేలే. అలా సరిపెట్టుకునే సిటీలో బ్యాటరీ ఉద్యోగం చూశాను. ఇదిగో సిఫార్సు ఉత్తరం, నెల్లాళ్ళ తిండికి 100 రూపాయలు. ఇవాళ మంచిది, వెంటనే బయలుదేరమని చెప్పు. అక్కర్లేదు, మాకే దయా ధర్మాలు అక్కర్లేదు. నాకు ఈ యద ఉద్యోగం అక్కర్లేదు. అంతేలే, పోరంబోకులా ఊరు మీద తిరగడం మరిగాక ఏమీ అక్కర్లేదు. మామయ్య కష్టపడి తెచ్చాడు ఉద్యోగం. తెచ్చింది పట్టుకోమని. అది మన మీద ప్రేమ కాదు. ఆ సంగతానికి బాగా తెలుసు. ఒట్టు మీద ఒట్టు. నా చేత వాగించుకమ్మా. నాన్నని గోతులో దించి మన ఆస్తంతా కాజేసి ఇవాళ ముష్టి వేస్తున్నాడు. ఈ నాటకం అంతా నీ ఊరోంచి వెళ్ళగొట్టడానికి. ఇలాంటి తగులు బాచి దగాకోరుతమ్మా. వీడు నీ కొడుకు గనక బతికిపోయాడు. నేనేమీ చెయ్యను. కాని వీడి మాటలు ఊళ్ళో జనం వింటే కాళ్ళు విరగొట్టి కైమా కొట్టేస్తారు. అప్పుడు నా పూచి ఏమి అడక్కు. అన్నయ్య సబ్బు బిళ్ళ సెంటు పుట్టి తెచ్చావా? పరీక్ష పాస్ అయ్యావా? రావుడు, అదేమిట్రా అలా చిక్కుపోయావు? పరీక్షలు బాగా రాసావా? పాస్ అయిపోతావా? అసలు రాయనిస్తేగా పాస్ అవడానికి. అదేమిట్రా? పరీక్ష ఫీజు పంపారా మీరు? అయితే ఆ డబ్బు చారనేలేదా? అయ్యో రామా, మనీ ఆర్డర్ అయితే చారదని మనిషి నుంచి పంపారా మీ నాన్న? పంపారని చెప్పాడా? సచ్చి చెడి చదివినంతా బూడిద పాలైపోయింది. హాస్టల్ ఫీజు కట్టడానికి చేతి వచ్చి అమ్మాల్సి వచ్చింది. పరీక్షలకి ఏమిటి ఆ డబ్బు చారలేదా? ఎందుకు జరుగుతుంది? ఎక్కడ లేని డబ్బు ఆ ప్యాకెట్ చేత అంటలేదు ఆయన గారికి. ప్యాకెట్ మానేశారా? మానేశాడని కొట్టేశాడా? సంతకు 30 రూపాయలు ఉన్నట్టే, అందులో 5 పుంజులు అడిగితే అమ్మన్నారండి అయ్యారు. ఎక్కడున్నారా? ఇంకెక్కడుంటాడు? ఆ జోదగాడి కొంపలోనే ఉండి ఉంటాడు. రావుడు, నువ్వు వెళ్ళకు. రావుడు రావుడు. తగలాళ్ళల్లో ముక్క తగలాళ్ళల్లో దొరగారి దయవల్ల తగలాళ్ళల్లో తగలాళ్ళల్లో ముక్క తగలాళ్ళల్లో దొరగారి దయవల్ల చూడడానికి కనెక్షన్ తగదు. నాకు టీ వద్దు, ఇంకో టీ కావాలి. అప్పుడే సారా కనెక్షన్ 12 అవ్వలేదు. నువ్వు తగ్గవా? తాగేదాయన ఇచ్చేది మనం. చిత్తం, తమ చేతి సీసాలకు మూతలు ఉండవు. అంచేతే ఒకసారి గర్జించి ఒకసారి మొరిగి తమ సేవ చేసుకోవడం నా కనెక్షన్. అరువు 10. అప్పుడు నాటపండి. ఏంటి కథ? నేను అరువులు పెట్టలేనండి, నా వల్ల కాదు. నువ్వు పెట్టేదేంటయ్యా? ఆడేది ఆయన. డబ్బిచ్చేది నేను. ఇది కనెక్షన్. ప్యాకెట్లోనూ ఇంకోట్లోనూ అరువులు కుదరవని ధర్మశాస్త్రం. ఇంతకీ ఏమంటావా మగడా? డబ్బు కట్టి మరీ ఆడాలంటానండి. మాకు అన్నప్పుడు మరీ చాదస్తం. ఇంకో డబ్బు చంద్రుడికి కళంకంలాగా తమ బోటి ధర్మాత్ములకి నా బోటి వెధవులు ఉంటారు. అంతే, నా కర్మ. కర్మ కాదు, దౌర్భాగ్యం.
మీది కాదు మాది. నాన్న లే ఇంటికి నడు. నువ్వా ఎప్పుడు ఇచ్చావురా? మా తాతగారిచ్చిన ఉంగరాన్ని ఆ దొరగారికి తారబోతున్న పాపిష్ట ముహూర్తాన్న. ఒరే 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 నాన్న, మీరు ఈ మాయిదారి దూదం మానకపోతే మనందరం వీధిని పడి అడుక్కు తినాలి. లేచిరండి నాన్న. వీల్లేదు. మీ నాయన ఆస్తి ఆయనకో, ఆయన ఆస్తి మీ నాయనకో కనెక్షన్ అయిపోయేదాకా ఆట సాగుతూనే ఉండాలని వాళ్ళ శపథం, నీ సాక్ష్యం. 30. నాన్న, ఆస్తి హరించుకుపోతుంది. అమ్మని ఏడిపిస్తున్నావు. నా చదువు నాశనం అయిపోతుంది. చెల్లాయికి పెళ్లి చేయాలి. ఇంటికి రా నాన్న. నువ్వు నోరు మూసుకి తీపరా. 60. ధర్మయ్య, వీడు నీ కొడుక, వాడికి నువ్వు కొడుకువా? వీడు గనక సరిపోయింది గాని ఇదే తప్పుడు పని మరొకటి చేస్తేనా? ఏమిటా పొగరు? దొరగారు దేవుడు, ఆయన ఏమనంటే నేను చంపేస్తాను. నా కడుపు చెడపుచ్చావు. పో బయటికి. కర్మ, మీ అందరికీ మత్తు పెట్టేశాడు ఈ దొర. మొన్ను తిన్న పావులా పడినా మిమ్మల్ని మాయ చేసి దోచేస్తున్నాడు. వీడు వీడు అందరినీ నాశనం చేస్తాడు. ధర్మయ్య, నాకు కోపం వస్తే నేనేం చేస్తానో తెలియదు. వెళ్ళిపోమ్మను. నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకు తెలీదు. దండాలు. ఎవరు రాదే? వాళ్ళ గొడవేటో చూడండి. వాటికి ఆట చాలండి. అదేంటి ధర్మయ్య గారు, ఏంటలా మనసు పాడు చేసుకుంటే ఎలా? కుర్రాళ్ళు అనేకం అంటారు. ఏం కూరాలండి గోరకలు కాకపోతే? నన్ను వేయి తిట్టనివ్వండి. తమటనేమన్నా అంటే మాత్రం ఏం కూర్చావురా? నీకెన్ని గుండెలరా? అడ్డంగా నిలువ చీరేసి ఉప్పు మాత్రమే బాధేస్తాను. ఏమనుకుంటున్నారు? అబ్బాబ్బా, ఈ కన్న పోవడం శాదత్వంతో చంపేస్తాడు. దొరగారు గుమ్మానికి వచ్చి వారి మీద అబండాలేస్తారా? అమ్మా 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 అమ్మా, అర్ధరాత్రి కాకులు కూస్తాయని వీరబ్రహ్మం గారు చెబితే నాకు అర్థం కాలేదు. ఇదట్రా? అమ్మోరి మీద ఒట్టేసి చెప్పారు దొరా. నువ్వు అక్కడ ఉన్నావురా సాక్ష్యం? సిద్ధం. దొంగ గాడిద కొరకల్లారా, దీని దిక్కుమాలిన దరిద్రగొట్టు పాపిష్టి కడుపుతో ఇది ఇక్కడికి వచ్చి ఎవర్రాది? అమ్మో దొరగారు ఇంకా చుంటే చంపేద్దరు. అలాంటి మాటలంటే నేను అదే పని చేస్తాను. మీ మీద అబాండాలు వేస్తున్నారండి. నాలాంటి ఖరీదైన మనిషి మీద కాకపోతే నీ మీద వేస్తారయ్యా. అంటే ఆ పిచ్చేదవలకి ఏ కుర్రగాడిదో ఏదో చెప్పాడు ఓ రాయేసి చూడమని. తాగేసి ఓ నాటకం ఆడి చూస్తున్నారు. వాళ్ళని తిరిగితే ఎలా పాపం? ఒరే పొండురా పొండి. సుబ్బడో చూడు. దొరబాబు, చెర్లో పడి సచ్చేదాన్ని నన్నెందుకు పైకి ఏడిచావు? అన్నాలను చంపేయండి. చూడమ్మా, చచ్చి సాధించేది బతుకు, ఎదిరించు. ఎవరిని బాబు? అమ్మ కొడితే అయ్యతో చెప్పుకోవాలి. అమ్మ అయ్య కొడితే రాజు కాపాడాలి. రాజు గొంతుకొస్తే దేవుడనేవాడున్నాడు. అంత పెద్ద కళ్ళేసుకొని సాక్ష్యం చూసిన అమ్మోరు బొమ్మ ఏం పలికింది? బాబు, దేవుడు పేదోళ్ళకి సాక్ష్యం రాడు, సాయం చెయ్యడు. దేవుడు మాట్లాడమ్మా. పూజారన్నారుగా, ఆయన ధర్మం చెప్తాడు. దొరగారు, ఈ నందీశ్వరుని కొత్త చోటికి కనెక్షన్ ఇప్పిస్తే అద్భుతంగా ఉంటుంది. అంటే అంటే మన బంగ్లా తోటలో మన ఇంటికి ఎదురుగా పెడితే
దేవుడి బొమ్మలో నందీశ్వర వారిని కదిపితే పాపం కదండి. పాప పుణ్యాలు రూల్స్ రాసేది మేమే కదరా. అయినా మన ఇంటి ముందు పెట్టుకోవడం అంత బాగుండదేమో. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, అది ఇల్లేమిటండి? మీ బంగ్లా మా పాలిట శివాలయం, మీరు సాక్షాత్తు పరమేశ్వరులు. అంచేత నందిగారు మీ గుమ్మం ముందు ఉంటేనే. కన్నప్ప, నన్ను ములగ చెట్టు ఎక్కించేస్తున్నావు. పైనుంచి పడ్డానంటే నీ మీదే పడతాను. పచ్చడైపోగలవు, జాగ్రత్త. దానికి ఎంత పుణ్యం కావాలండి? కొంప మునిగిందయ్యా కన్నప్ప. అయినా ఆచార్యులు పిలవడం, దొరగారు రావడం జరిగితే కొంపల మునక్కేం చేస్తాయండి? నువ్వు కాస్త తగ్గబోయ్. మనం ఎంత గొప్పవాళ్ళమైనా అడపా దడపా దేవుడికి పూజారికి ఓ దండం పడేస్తా ఉంటే దాని విలువ దాంది. ప్రజలు మన చూసి ముచ్చట పడిపోరు. మా ప్రభు, ప్రజల కనెక్షన్ సంగతి వస్తే మీ బుర్రే బుర్ర, మహాబుర్ర, వీర బుర్ర. అందుకే అప్పుడప్పుడు నా బుర్రతో ఆలోచిస్తా ఉండు. కూర్చోండి, లేవట్టు కూర్చోండి. పెద్ద మనుషులకే మనం మర్యాద ఇవ్వాలి. అలాగటో అంటే పెద్ద మనుషులకి మా దొరకి కనెక్షన్ లేదంటాం. కన్నప్ప, మనం వెళ్తుంటే 1000 కుక్కలు మురుగుతాయి. అంతేనండి. ఆచార్యులు గారు, నమో నమ. నమో 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 నమ. శ్రీ రామచంద్ర కటాక్ష ప్రాప్తిరస్తు. సర్వసాక్షి అయిన ఆ సర్వేశ్వరుడి సమక్షంలో మీతో ఒక విషయం మాట్లాడాలని రమ్మన్నాను. శ్రమకు అన్యథా భావించకండి. ఎంత మాట! దేవుడు తర్వాత దేవుడు లాంటి వారు. మీరెంత చెబితే అంత. దొరవారు, తాము ఈ గ్రామానికి పాలకులు. ప్రజలను మంచిదారిలో నడపాల్సిన బాధ్యత, అధికారం భగవంతుడు మీకు ఇచ్చాడు. ప్రజలకు దారి చూపాల్సిన పెద్దలు తామే తప్పుదారిలో నడవడం ధర్మం కాదు కదా. మీరు చెబుతున్న శ్రీరంగ నీతులకి దొరవారికి ఉన్న కనెక్షన్ ఏమిటో వారిని చెప్పని కన్నప్ప. అమ్మా సుందరి, ఇటురా. తమరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అమ్మవారి మీద ఒట్టు పెట్టారట. నేనా? వాళ్ళు మాట చెప్పడం, అది మీరు నమ్మి నన్ను ఇలా అడగడం మర్యాద కాదు. అది అక్కడ అమ్మోరు మీద ఒట్టేసి చెబితే నేను ఇక్కడ అయ్యోరు మీద ఒట్టేసి చెబుతున్నా. ఇదంతా కిట్టన వాళ్ళ కట్టు కథ అని. ఇది నమ్ముతారా? ఈ గాడిదలు, ఈ పొందకోర్లు, లబ్బంగులు నా మీద కుట్రపన్ని. దొరవా, ఇది పవిత్ర స్థలం, దయచేసి అనరాని మాట్లాడు. వాళ్ళు 1000 నిందలు వేస్తే నేను ఊరుకోవాలా? ఈ పౌరంభోగవతల మాటలు నమ్మి మీరు నన్ను అవమానిస్తారా? నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ పిల్లకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఈ దేవుడి మీద ఆ గంటలు దేవుడి గారికి టెలిగ్రామా? ఆయన వినేసి ఇక్కడికి వచ్చేసి దొరగారిని కొట్టేస్తా కదా ఈ ఆశ. కన్నప్ప గారు, దేవుడు కొట్టినప్పుడు మీతో చెప్పి కొట్టాడు. దొరగారు, మీ మేలు కోరి చెప్తున్నాను, ఆమెకు అన్యాయం చేయకండి. నేను మీ మేలు కోరి చెప్తున్నాను, హద్దు మీరు మాట్లాడకండి. దేవుడికి దేవుడు ఉద్యోగం, నీకు పోతారు ఉద్యోగం ఇచ్చింది మా దొరగారు, నాబోటి పెద్దలు అని గుర్తించుకోండి. లేకపోతే గుడికి మీకు కనెక్షన్ కట్ కట్. తోడజోలికెళ్ళమా, మీరు ఆయన ఒంటి మీద చెయ్యితే నన్ను పిలుస్తారు. ఆయన ఉప్పు తిన్న ఒళ్ళిది. దూర కొట్టమంటే కొట్టక తప్పదు. కొడితే చచ్చిపోతారా. పొండి, పెద్దోళ్ళతో మనకెందుకు, వెళ్ళి మెక్కను ఓదార్చండి. చెప్తే మీకు కదా.
మీరంతా రావాలి. సుందరికి పెళ్ళంట అందరికి ఇందంట, సుందరికి పెళ్ళంట అందరికి ఇందంట. స్వామి, నీ వాకిట నిలిచి నిన్ను ధిక్కరించే పాపాత్ముల్ని దండిస్తావనుకున్నాను. అవునులే, మాకుండే ఆవేశం తొందర నీకు ఉంటే ఎలాగా? రావణాసురుణ్ణి చంపడానికి ఎంతకాలం ఆలోచించావు? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధ పెడుతూ ఉంటే ఎంతకాలం ఆగావు? ఈ అమాయకురాలు స్పృహలో ఉంటే తట్టుకోలేదని, గుండె బద్దలైపోతుందని ఆమెకు మతిపోగొట్టావా? పిచ్చిదాన్ని చేశావా స్వామి? నీ లీలలు మాకు అర్థం కావయ్యా. కాక నాకు పెళ్ళంట, దొరగారు నా మొగుడు. ఆకాశమంతా పందిరంట, పూదేవంతా అరుగంట. నువ్వు తప్పకుండా రావాలి. అమ్మో తల్లి, నాకు మనువంటగా, నీకు తెలుసంటగా, నువ్వు సాత్వికవంటగా దొరగారు చెప్పారులే. సుందరికి పెళ్ళంట అందరికి ఇందంట. రామవిభుడు పుట్టి రఘుకులం బలరించే, కురువిభుడు పుట్టి కులము చెరిచే, ఎవరి మంచి చెడ్డలెంచి చూసిన తేట. దుండగీడు కొడుకు కొండీడు చెలికాడు, బండరాజునకు బడుగు మంత్రి. కొండముచ్చునకు కోతియే సరిజోడు. కొబ్బరి నూనె పోసుకోవడానికి బాగుంటది. పారేకండి బాబు. కొబ్బరి నూనె కర్మ, ఊరి బాబు సొమ్మేగా. సంపెంగ నూనె పోసుకో, మీ దొర మీసాలకు పూసి సవరదీయొచ్చు. కనెక్షన్ బాగుంటది. దొరగారిని అలా హేళన చేయకండి బాబు. తమ్ముడు తమ్ముడు అంటూ మీకోసం ఎంతో ఇదైపోతూ ఉంటారు. మీకోసం ప్రత్యేకంగా కాయించిన ఈ చిగురు, ప్రేమతో చేయించిన ఈ భోజనం ఎవరి కోసం పంపిస్తాడు? అది మా బాబు సొమ్ము. ఆస్తిలో ఆయనకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది. అది చెప్పడానికి పంచాయతీలు అక్కర్లేదు. చిత్తం, ఆపిచ్చితనం అనేగా తమను నోరు విప్పి అడగరు, కేసు కూడా వేయరు. అందుకే ఆ ఆనందం పట్టలేక ఈ మందు మాకు పంపించేస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ, దొరగారిని అంత మాట అనకండి బాబు. ఆయన మనస్సు స్వచ్ఛమైనది, నలకలేని చిగురు లాంటిది. సరే గాని కాకి ఏమంటది? కాక కౌ కౌ, పిల్లి మ్యావ్ మ్యావ్, కుక్క బౌ. గాడిద ఎర్రదొరా, ఈ కూతురికి నాకు కనెక్షన్ ఏమిటయ్యా? ఆ జంతువులకి ఒకటే కోతొచ్చు. దేని కోత దాంది. చెప్తాను. నువ్వు అడ్డమైన కోతలు కూయగలవు. అబద్ధాలు చెప్పి అవి నిజమని నోటికొచ్చినట్టు ఒట్లు పెట్టగలవు. అది కనెక్షన్. కనపా కన్నప్ప, సరదాకి ఒక్కసారి నిజం చెప్పు. ఆ సుందరక్క గురించి మీ దొరగారు తలుపేసుకునైనా అయ్యో పాపం అన్నాడా? అనే ఉంటారు బాబు. నేను వినలేదు. వినలేవులే. నీ చెవుల్లో సీసం, కళ్ళల్లో దుమ్ము ఏర్పాటు చేశాడు. నీకేమిటి, ఈ ఊరికే చేశాడు. ఊరే చెమిటిది, ఊరే గుడ్డిది, ఊరే మోగది.
కన్నప్ప, మీ దొరగారితో చెప్పు, వారి పాపాలకి పద్దు రాస్తున్నా. మొన్నటిది 49వ తప్పు, ఇంకో 51, అంటే 100 కాగానే మీకు 100 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు ఊరి చెవులు, నోరు, కళ్ళు అన్నీ మేలుకొని పనిచేస్తాయి. సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. ఎప్పుడంట? అసలుందంట? రామ్మా, రా, అన్నం తిను. పెళ్ళి కదమ్మా, త్వరగారు విందు. రా. మరి నీకో? ఇదిగో. ఏంటే అసలా ఏరా నాటకం ఎక్కువ మళ్ళీ మా పిల్లలకు వచ్చాము. మావా, మాకు మనసైంది మావా, మను వార్తాను మావా. మనువా నీకా? మా చిన్ని బంగారు బొమ్మ ఏం చూసేవాళ్ళ నీకా? మావా మావా, నా జనమంతా దారిపోతాను మావా. ఎదవన్నారు ఎదవని నీ జలమ నాకెందుకురా సన్నాసి? అసలు నీ జలమేం జలమరా? నువ్వు గడించేది నీ పుట్టకే చాలదు, ఇంకా దానికేం పెడతా? మా మావా, నువ్వు రూపాయి బిళ్ళ ఎప్పుడన్నా చూసావురా? దానికి బొమ్మేటో బొడిసోటో తెలుసురా? ఓ పాలు సంతలో చూసామావా. అంతే నీ బతుకు అంతే. అయ్యా, నన్ను మావకి అయిపోతేనే చెరలో దూకి చచ్చిపోతా. ఆడు కూడు గుడ్డ లేనుడమ్మా, పని చేసి గడుస్తాం. ఒరే భీమిగా, నా చిన్నికి తాళి కట్టాలంటే చిన్న ఎత్తు బంగారం ఉంటారుగా. వెళ్ళు, తాళి బొట్టుకు సరిపడ్డ బంగారం అట్రా మనువాడతారి. సరే మావా, సరే. లగ్గు లగ్గు లగ్గు. తాళి పుట్టికి ఎంత బంగారం కావాలా? ఏంట్రా గొడవ? తాళి పుట్టికి ఎంత బంగారం కావాలా అని. తాళి పట్టుకేనా? అది ఎక్కడ దొరుకుతుంది రాంబాబు? దా, నేను చెప్తాను దా. దండాలు దూరా, దండాలు. ఏంట్రా, ఏంటి కథ? దూరా, మరే మరే నేను ఎర్ర నర్సిగాడు కూతురు సిన్ని లేదు, దాన్ని కడుపు చేసావా? ఎన్నో నెల? చచ్చా, అదేంటి దూరా, దాని మీద మనసు పడి మనువాడారని. ఓరి గాడిద, ఎన్నాళ్ళు నా దగ్గర నువ్వు నేర్చుకున్నది ఇదా? ఓరి సన్నాసి, మనసు పడితే పడు, 10 సార్లు పడు, దానికి మనువు లంపటం ఎందుకురా? దూరా, ఓరి బేమా, పువ్వ తిన్నాక ఎంగిలాకుని ఇసిరి పారేయాలి గాని కడిగి ఇంట్లో పెట్టుకుంటారా? దొరా, నా సిన్ని ఎంగిలా కాదు, ఎండి పళ్ళం. నీ కర్మ ఏడు. వచ్చిన గొడవేటో చెప్పు. సిన్నిని మనవాడాలంటే తాళిబొట్టు కోసం కాసు బంగారం తెమ్మన్నాడు వాళ్ళయ్యా. అంటే నాకు అయ్యా అమ్మ అన్ని తమరే కదా, తమరి చేతి మీదుగా తాళిబొట్టు దయచేస్తే. నేనా? నీ బాబుముళ్ళు ఏమన్నా నా దగ్గర దాచిపెట్టావేంట్రా? అదేంటి దొరా, తమ కాడ నాది చాలా డబ్బుందటగా. ఎవడ్రా ఈ పూత కూసింది? రాంబాబు చెప్పాడు దొరా. ఓరి పిచ్చోడా, 20 ఏళ్ళుగా మీ దొరకి శాఖ చేస్తున్నావు కదా, నీ కూడేసరే దాని కాను డబ్బు ఇచ్చాడట్రా అని అడిగాడు.
అవును ఏం లేదు అన్నాను. పోరి సన్నాసి, రోజుకో రూపాయి డబ్బులు అనుకున్నా 10,000 రూపాయలు ఉంటది, వెళ్ళి అడుగు అని చెప్పాడు. అంటే నేనన్నాను 20 ఏళ్లుగా అడక్కి ఇయ్యాలి అడిగితే బాగుంటుందా అన్నాను. ఇయ్యాలి కాకపోతే ఇంకెప్పుడు అడుగుతాం, అయినా నీ అంటోళ్ళ కాయగట్టం ప్యాకెట్లో దగ్గర చేసి పోగేసింది గోతాలు రూపాయలు ఉన్నారా, మీ దొర తెచ్చేటప్పుడు కప్పెట్టుకుంటాడేంటి, వెళ్ళడుగు ఆడేస్తాడని చెప్పాడయ్యా. అప్పుడు నేను చెప్పాను, రాంబాబు మా దొర దేవుడు, ఆరుగుని తప్పు మాట్లాడమాక బాగోదు, ఆ రుప్పుతున్న శరీరం ఇది అన్నాం దొర. అప్పుడేమో రాంబాబు ఎదవ సోదా ఎదవ గోళాలని పోయి నుంచి. మరి తాళిబట్టుకి బంగారం దొరా పొమ్మనానా, బంగారం లేదు బూడిద లేదు, నీ ముఖానికి అది ఊటే తక్కువ. దొరా తాళిబట్టుకి బంగారం తెచ్చి మనువాడతానని మాట ఇచ్చాం దొరా సిన్నికి. మాట ఇస్తే వెనక్కి తీసేసుకోరా, మాట ఇచ్చాడట మాట, హరిశ్చంద్రుడు. నువ్వు సుందరమ్మకు మాట ఇచ్చి కాదని గొంతుకొచ్చావు కానీ నేనటు చేయలేను. చీరేస్తాను, సుందరమ్మ పేరు చెప్పి నన్నే బెదిరిస్తావురా, నాకే నీతులు చెప్తావా? కొట్టు సంపు తాళిబట్టుకు మాత్రం బంగారం ఈ దొర, చిన్ని లేకపోతే బతకలేను. నీ కాళ్ళకాడ బాని, నీ కాళ్ళకు మొక్కుతాను దొరా, నీ కాళ్ళక. దొరా 20 ఏళ్లుగా చాకరీ చేసి సేవ తీరిన చెయ్యి నీ ఉప్పు తిన్ని శ్వాసానికి వెనక్కి తగ్గింది. ఈ చెయ్యి నీ మీదకొచ్చిందో పచ్చడైపోతావు. ఏమైంది మావా, దొరగారు పెళ్లికి సరే అన్నారా? అంటే అక్కడే పెళ్లి చేసేశారు. బ్రహ్మాండమైన పెళ్లి, ఈ పంట పెళ్లి. ఇదేంటి మావా, అయ్యి నా దేవుడు, నా మామని చంపేశారు. అక్క అక్క సుందరక్క చూడక్క, నా మామని దొరగారు గొడ్డును బాదినట్టు బాధేశారు. పెళ్లి చేసుకోవాలంటే చూడెలా కొట్టారు. పెళ్ళా జీవన్కి పెళ్ళంట, భీవన్కి పెళ్ళంట. దొరగారు ఎవరు కొట్ట మంచారు, మన్ని పెళ్ళాడతారు. అందరికి పెళ్ళంట, అందరికి. దేవుడు నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను రాంబాబు. ఎంత దౌర్జన్యం, నువ్వు తిరగబడి బలవేయాల్సిందిరా. నేను చెయ్యట్టే ఆడు చచ్చిపోతాడు నాగను బాబు, చావలేక కాదు. ఇష్టం లేకపోతే పొమ్మనాల, ఇలా నెత్తులు కళ్ళ చూడటమా? వాడి చేతులు అమ్మోరేన గొట్ట. అందరూ ఏండహో, పాలేరు భీమన్న కళ్ళు తాగేసి ఒళ్ళు పొగరెక్కి దేవుళ్ళాడి దొరగారిని అర్థమైన పూతలు పూసి అపమానం చేశాడు. అందుకని ఊరంతా ఆయన ఎలయ్యాలని దొరగారి ఆజ్ఞ అయిందహో. ఆడికి గంజి నీళ్ళే కాదు, మంచి నీళ్ళు కూడా ఎవరు ఈకూడదు, ఆయన చేలో పనికి రానియకూడదని దొరగారి ఆజ్ఞ అయిందహో. నాతో పడరా. ఎవరా అక్కడ? అత్తగారిని గుమ్మలో చేరి గొడవ చేస్తాయి. తోలై గుర్రాలకి గాడిదలకి తేడా తెలియని గుడ్డి దర్బార్లో గుండె మీద గుడ్డు మరీ అడుగుతాం. భీమన్న చేసిన తప్పేమిటో పంచాయతీ చేసి అంతకుండా వెలేసే అధికారం నీకెవడిచ్చాడు?
ఆ మాట అడిగే అధికారం నీకెవడిచ్చాడ్రా? దొరగారికి అధికారం ఒకరిచ్చేదేమిటి? వారే ఊరు, ఊరే వారు. పంచాయతీ స్వరూపులు వీరు. అధికారానికి వీరి వంశానికి తరతరాల కనెక్షన్ ఉంది. వీరి తాత ముత్తాతలు మనల్ని ఏలేరు. ఇప్పుడు వీరు, రేపు వీరి కుమారులు, ఆ మీదట వీరి మనవలు. దీనికి ఎవడైనా అడ్డు వచ్చాడో వాడికి వాడి ప్రాణానికి కనెక్షన్ కట్ కట్. నువ్వు కట్ కట్ అనే లోపల మీ బుర్రలు పట్టుబట్లాడిపోతాయి. ఏం కూశావురా? నోటికి అడ్డుబద్దు ఉండక్కర్లేదు. దొరగారి బలం బలగం తెలిసే ఆ మాట మాట్లాడుతున్నావా? ఆయన సంపద పై వర్గాల్లో ఆయనకున్న పలుకుబడి కనెక్షన్లు తెలిసే మాట మాట్లాడుతున్నారా? తప్పు మన డబ్బు కొట్టేస్తే చాలనుకున్నావా? దివాణంలో బేరీ మోగిస్తే గుండె బద్దలు ఎత్తారా మీరు? కొట్టబోయ్, దమ్ములుంటే ఒక్కడి కాదు 100 పేర్లు కొట్టు. వినండహో, ఈ ఊరే కాదని చెప్పుకొని దగా చేస్తున్న ఈ దొరగారు ఒక అమాయకురాల్ని నమ్మించి గొంతుకొచ్చాడు. ఏ పాప ఎరగని భీమన్నని దౌర్జన్యంగా తావకొట్టి ఈ ఊళ్ళో అతనికి ఎవరో పనివ్వకూడదని వెలేశారు. ఈ వెలి చెల్లలు. అంతేకాదు, ఈ ఊరే ఈ దొరని వెలయ్యాలి. అతని దగ్గర ఎవరు పని చేయకూడదు, అతనికి ఏమీ అమ్మకూడదు, అతనితో ఎవరు మాట్లాడకూడదు. కన్నప్ప లాగడం ఆపు చేయించాలి. వీటి బాబు ధర్మయ్య మన బంటేగా, ఆ కనెక్షన్ లాగితే సరి. తక్షణం ఆ పని చెయ్యి. వెళ్ళి ధర్మయ్యతో చెప్పు, అతను ఊళ్ళో ఉంటాడో కొడుకును వెళ్ళగొడతాడో తేల్చుకోమని. ఏమిటా జోరు ఎందాక? అమ్మా, ఈ రోజు నుంచి భీముడు మన ఇంట్లోనే ఉంటాడు, ఇక్కడే తింటాడు. తోలు వచ్చి పారేస్తాడు. పండి. భీముడు నాతో పాటే ఉంటాడు. ఇద్దరు కట్టకట్టుకుని గంగలో దుఃఖించావండి. అసలు సంగతి ఏమిటో? ఎరా పాలేరు నా కొడక, ఎన్ని గుండెలరా నీకు? దొరగారిని ఎదిరించి బతకాలనే? అలా ఇలా కాదు, దర్జాగా బతుకుతాం. అది ఇంట్లో జరగదు. ఈ ఇంట్లో కాస్తే ఈ ఊళ్ళో 100 ఇళ్ళు ఉన్నాయి. అరే గాజా, దొరగారి మాట్లాడితే మాటే, మనీలే కాదురా, ఈ ఊళ్ళో ఎవరు ఆయన గీచిన గీత దాటరు. రేపు ఆయన గారు నన్ను కూడా పొమ్మంటే పోతావు, నేనే కట్టేస్తా. దానికి తిరుగుండదు. చూస్తాను. ఈ ఊరి జనం మీరు అనుకున్నంత అసమర్థులు కాదు. ప్రాబ్లముడు కడుపులో కాలితే వాడే వస్తాడు. చూడండి, అందరూ ఒక్కసారిలా చూడండి. 20 ఏళ్ల నుంచి జీతం బత్యం లేకుండా గొడ్డి చాకరీ చేస్తున్న ఈ మనిషిని మీ దొరగారు ఎలా బాధేశాడో ఒక్కసారిలా చూడండి. పెళ్లికి 10 రూపాయలు అడిగినందుకు నెత్తురు కళ్ళ చూశాడు. వాడు మనిషి అని. రండి, బుట్టల గట్టు ఆఫ్ చేసి అందరూ బయటికి రండి. మీకే చెప్పేది, రండి. మనుషుల్ని గడ్డిపోతల్లా చూసి ఆ దొరకి మీ బలాన్ని చూపించండి. మీరు లేకపోతే వాడికి తిండి నీరు ఉండవని, వాడి పొలాలు పండవని చాటి చెప్పండి. రండి, బయటికి రండి. ఎవరికో ఏదో జరిగితే మాకేమనుకోకండి. పని ఆపి రండి. ఇవాళ భీమన్న, రేపు మీకు కావచ్చు. రండి, ధైర్యంగా ఎదిరించండి. పిరికిన అయ్యాడు రావణ, బక్కడు బక్కలేనాడు. వాళ్ళే మన బాగా చిచే పిరికి సన్నాసులు. చీము నెత్తులేని ఈ వానపోల మధ్య నేను ఒక్క క్షణం కూడా ఉండను. నేను ఈ ఊళ్ళో వెళ్ళిపోతాను. రావణ, తొందరపడమాక. నా కోసం నువ్వు తంటాడు పడమాక. నా కోసం నువ్వు ఇల్లు దుర్పమాక. చిచిపా రావణ. ఈ పిరికి పందల మధ్య నేను ఉండలేను. ఆ రాక్షసుడున్న ఈ ఊళ్ళో గాలి నీరు అన్ని విషయమే. నేను చచ్చానని చెప్పండి నాన్న. రాము, తొందరపడకు, ఊరు వెళ్ళిపోకు. వద్దుపాటు, మీ మామ చచ్చే వరకు నేను ఇట్టాను. వెదవుడు, దరిద్రపు, పిరికుడు. రాము, అబ్బాయి గారు ఎవరంటారు వెళ్ళిపోతే మాకు అసలే దిక్కుండదు. ఎలకండి అబ్బాయి గారు. పండి. అన్నా, వెళ్ళిపోతున్నావా? అవునమ్మా, నీలాంటి అమాయకురాలి గొంతు కోసినా ఈ ఊర్లో ఒక్కరికీ పట్టలేదు. అందుకని వెళ్ళిపోతావా? మరి నేనెక్కడికి వెళ్ళను? సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. నా పెళ్లికి రావా?
పోనీ నా చావుకొస్తావా? నా శవానికి అచ్చింతలేస్తావా? అట్ట రెండు ఎట్టేళ్ళు, ఒక పాలేళ్ళు, ఓ షావుకారు, ఒక దొర చేతులు కలిపారే. ఏమిటి కనెక్షన్ అంట? పాదు దొరగారి మేనల్లుడా, నీ వంశం ఏమిటి, నీ కుటుంబం ఏమిటి, ఈ జనం ఏమిటయ్యా? పిండి బూడిద కలపకయ్యా, అంటరాని వాళ్ళని అంటాకయ్యా. అంటరాని వాళ్ళు ఇద్దరే. ఊరు వదిలిపోండి, ఊరు బాగుపడుతుంది. పాండవులు పుట్టారు, కుట్టారు. చెప్పు. నానా పాములు కూడా బొస్స కొడుతున్నాయే. బొస్స కొడతాయి, రేపు కార్లు మలిచి కాటేస్తాయి కూడా. ఏడిసేయి, ఊరంతా నా గుప్పిట్లో ఉంది. ఈ 5 పురుగులు నన్నేం చేస్తాయి? ఈవేళ 5 దొరా, ఈవేళ 5, రేపు 50, ఆ మర్నాడు 500, ఆనక 5,000. అంతే మరి. ఏం చేయాలంటావు? వాళ్ళలో వాళ్ళకున్న కనెక్షన్ కట్ చేస్తే సరే. దేవుడికి ఇచ్చామనుకోండి రాముడు కట్టు, రాముడికి ఇచ్చామనుకోండి దేవుడు కట్టు. డబ్బు తిని గడ్డి కరణ్ సింహాలి కప్పొట్టలేదు. తర్వాత తింటారా? ఏ జన్మలోనూ నేను మా అమ్మ అయ్యా తాతలు ఎంతో పుణ్యం చేసుకున్నావమ్మా నీ చేతి ప్రసాదం కోసం. ఏమి కన్నుల పండుగ! ఆనాడెప్పుడో భారత కథలో చదివాను. పాండవులు 5 తిండి దండెత్తుకొస్తే కుంతీదేవి వాళ్ళకి అన్నం పంచిపెట్టేది అని ఈనాడు చూస్తున్నాను. ఓహో, నీ దొర కూడా తీసుకురా చూడటానికి. అన్నంలో కలుపుకోవడానికి కాస్త విషం కూడా తెమ్మను. పండగ చేసుకున్నారు కానీ. పాదు, ఎంత మాట అన్నావు నాయన, ఎంత చెడ్డ మేనమావ. అదే నా కర్మ. మీరు తెంచుకున్న ఆయన తెంచుకుపోలేరు నాయన. నా మాట విను బాబు. రాత్రి తెల్లవారులు ఆయనకి నిద్ర లేదంటే నమ్మండి. పేకాట జాగారు పొరపాటున పావులో పడిపోయి ఉంటాడు. శివ దొరగారికి డబ్బాసి కనెక్షన్ లేనే లేదు. ఎంతసేపు మనుషులు, మమతలు, మమకారాలు ఇవే. ఇదిగో నాయన నా మాట వినండి, నా మాట నమ్మండి బాబు, నా మాట నమ్మండి అయ్యా, నా మాట నమ్మండి అయ్యా. అసలు మీలో పరాయి వాళ్ళు ఎవరు ఆయనకి? నాయనా పాద్దు, నీవా స్వయనా మేనలుడివి, నువ్వు ఆయన ప్రాణ స్నేహితుడు కొడుకువి, పర్వాలేదు. నాయన నువ్వా 25 ఏళ్ళుగా పెంచుకుంటున్న దత్తపుత్రుడు లాంటి వాడివి. ఇకపోతే మీరు చెప్పు. నేను చెప్పనా? వద్దు నాయన, వద్దు. బామర్ ఇదిగో నాయన, నా మాట నమ్మండి. మీ గురించి రాత్రి అంతా ఆయన బాధపడుతూనే ఉన్నారు. కంట ధారాపాతంగా కన్నీరు కాడుతూనే ఉంది. ఇలాగా అంతే. ఇందులో ఏం కట్టిందో పటాలను లేచి గబుక్కుని ఎనపెట్టి తెరిచి చటుక్కున సంచి రూపాయలు తీసి, కన్నప్ప దేవన్న పెళ్లికి తాళిబొట్టు చేయించుకోమని ఇచ్చారా, అంతవరకు నేను పచ్చి మంచి నేను కూడా ముట్టను అని ఇచ్చారు. నా పెళ్లికో నీకును, మరి నా పెళ్లికో నీకును, సుందరక్క పెళ్లికో దానికి కనెక్షన్ కన్నప్ప, కనెక్షన్ కన్నప్ప. తప్పు బాబు, వదిలేయండి, వదిలేయండి.
కన్నప్ప, ఈ అవమానం నీకు కాదు, నాకే కాదు, ఊరందరికీ. ఒరే కుర్ర వెధవల్లారా, మీరు పాము పుట్టలో చేయడుతున్నారా? బూడిదైపోగలరు. నువ్వు తేనె పట్టి మీద బెడ్డ వేస్తున్నావు. దేశమంతా తరిమి తరిమి కొడతాయి. నువ్విలా లంచాలు పెట్టించి మమ్మల్ని చెడగొట్టలేవు, విడగొట్టలేవు. దూరా, మీ చేతి కింద గంజి తాగి కాళ్ళకాడ గడ్డి ఖర్చే రోజులైపోయాయి. మా డబ్బులు మా కాళ్ళకాడకొస్తాయి. యాదవెత్తులే మాకు దొరా. పాండవులు పాండవులు మనోరి పాండవులు. అయ్యో 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 అయ్యో, మహాలక్ష్మి మహాలక్ష్మి తల్లి, ఒరే ఎంత పొగర్రా మీకు. అందుకనే నా డబ్బుకి నీకు కనెక్షన్ ఉండదు. దొరగారికి విండాభిషేకాలు. అగ్రజ, 60వ తప్పు, షష్ఠి పూర్తి, ఇంకా 40 బాకీ. కానీ కానీ అందరికీ ఇందంట. నా పెళ్లికి ఎంతమంది వచ్చారు? అసలు నా పెళ్ళ అమ్మోడి పెళ్ళ? నాదే. దొరగారు మనువాడాలా, నన్ను దొరసాని అనాలా? ఆడండి, ఎంతండి? నా పెళ్లికి మీరు కూడా వస్తున్నారా? రంగా, తోటకి పాకకి ఇన్నాళ్ళకి జన్మ ధరించిందే. ఏం చేతో? అందాల రంగసాని కాలు మోపింది కదా. అయితే దొరగారి తోడా? రంగా, ఒక్కసారి ఒక్కసారి తదిగిన తోమని ఒక్కసారి చింది. ఎరా, ఎందుకు? జాతకాలు అంతా సిద్ధంగానే ఉన్నారయ్యా, మీదే ఆలస్యం. ఇక్కడ మేము రెడీ కావక్కర్లేదటి. మొత్తం లేకపోతా మళ్ళీ రామోక పానకన్న పుడకనాయ. పారిద్దు. ఎండలో ప్రజలంతా ఎండిపోతున్నారు, పండు ఎండల్లో దొర పండుకున్నాడేమో. రక్తాలు కూతుర రమణి రంగశాలి, దయచేయమని చెప్పవే. దయచేయమని చెప్పవే, దొరగోరి దయచేయమని చెప్పవే. పదండి వెళ్దాం. ఎండెక్కితే నా కాళ్ళు కాలుతాయి, డాన్స్ ఆడలేను. ఆడలేవా? సరే అలా కానీ చల్లబడ్డాక వెళ్దాం. మరి అక్కడ జనము ఏడ్చారు. మనం వెళ్ళేదాకా అలాగే పడి ఉంటారు. పైగా ఆలస్యంగా వెళ్తేనే మన విలువ తెలుసు. దొరగా రంగు సారితో సంసారం వస్తున్నాడు. సంసారం అవుతాట. పెద్దంతర చిన్నంతరం లేకపోతే సరే రావుడు, నువ్వు చూడకపో. ఇంతమంది జనం ఇక్కడ ఎండలో నోనలు మాడిపోతుంటే అదే నేను దొరగారి మీద భక్తి, భక్తి అని భయం. పదండ్రా. గట్టిగా
అండి ఎన్ని గుండెలరా మీకు? పొగరమూత వెతవల్లరా నేను అనకుండానే వాహనాన్ని కదుపుతారా? పోనివ్వండి, వెనక్కి పోనివ్వండి, ఎత్తిన చోట తింటండి. అమ్మవారు మీ సొంతమే కాదు, ఆవిడ అందరికీ తల్లి. ఆ తల్లి కదిలితే ఎదురులేదు, వెనకడికి అర్థం లేదు. మీరు నన్ను నా ఒంటి మీద చేస్తారా? ఇంకా మీరు బతకరు. ఒరే రాముడు, రాగడు, సుబ్బరా, ఎక్కడ ఈ 5 నాయాలని అమ్మడి ముందే పడేసేయండి. ఈతులు కొడవలు తీసుకొచ్చి నరికి అవుతా పారేయండి. రాముడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి త్వరగా చెప్పారని ఉత్తరాలు లాక్కోరు. తుపాకులు కూడా తెమ్మను. నోరు ముయ్యండి, తోసేయండి జైలు. ఆగండి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. దొమ్మి కూడా అంతే. అరెస్ట్ చేస్తే వీళ్లతో పాటు వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇది దొమ్మి కాదు, దౌర్జన్యం. అమ్మవారికి అపచారం, ఊరు వారందరికీ అవమానం. దొరగారు వచ్చి చేయేసిన తర్వాతే సంబరం కదలటం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. మేమందరం కాచుకుని ఉండగా ఈ పొగరుబోతులు దొరగారి మీద పంతంతో వాహనాన్ని గడిపారు. తీసుకుపోండి, మాకే పక్షపాతాలు లేవు. వీళ్ళలో ఒకడు దొరగారి మేననుడు, ఒకడు నా కన్నకుడు. తీసుకుపోండి. కన్నప్ప, ఈ రామ్ భూపాలకు ఎదురు తిరిగి ఎవడం నిలబడలేడయ్యా. అదే కదా మీకు ఊరికి ఉన్న కనెక్షన్. మహారాజు శ్రీ కోర్టు వారు మన ఊరు పాండవులు 3 నెలల విడికేది విధించారు. ఏడిసినట్టే ఉంది. కష్టపడి అంత పెద్ద దొమ్మి జరిపిస్తే 3 నెలలు వేస్తారా? నువ్వు కాస్త శ్రమపడి 3 ఏళ్ళైనా వేయించలేకపోయావుటయ్యా. పడ్డానండి, వాకం చేయగా తెలిసింది ఏమిటి అనగా అలాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి బదులు మనకి జైలుకి 14 ఏళ్ళు కనెక్షన్ పెట్టేస్తారని తెలిసింది. ఉత్తరించావు. ఉండండి, దీనికే ఊరంతా గగ్గోలెత్తిపోతా ఉంది. 3 నెలలు కానివ్వండి, చూద్దాం. ఏ నీళ్ళ గిల్లిన వాళ్ళు తీయని గిల్ల తిరిగి వస్తారు. దొరగారికి దండాలు. నా మావని రక్షించండి, మీకు కోటి దండాలు.
ఎవరిది? ఎర్నర్స్ గారి కూతురు భీముడి కనెక్షన్. అదా ఎంత ఒయ్యారముగానున్నది. దీనివల్లే కదూ ఆ భీముడు గారు చెడిపోయి అదర్ జట్లో కలిసిపోయాడు. చెప్పింది కరెక్ట్. దొరా, నా మామ కష్టపడి పని చేస్తాడు, కడుపు నిండా తింటాడు. ఆడిక జైల్లో పెట్టే కూడు పంటి కింద కూడా రాదంటగా 3 నెలలుంటే చచ్చిపోతాడు. దొరా దొరా నీకు మొక్కుతాను, నా మామ నిడిపించండి, మీ కాళ్ళ కాడ బానిస. మాటలు బాగానే చెబుతుందే చిలక. మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఉంటుంది జోరు. మన భీముడి గారి సెలక్షన్ అంటే ఏమే ఎందరికి రా, బాగా కనపడు. ఎదిరితే అదో కారణం. అంతే కదా మరి. కూర్చో, ఈ తొడను అలంకరించు. దొరగారు, మీకు ఇది ధర్మం కాదు. ధర్మం చెప్పేది దొరగారు, చెప్పింది చేయవలసింది మీరు. వన్స్ మోర్. కోపంలో కూడా నువ్వు బాగానే ఉన్నావే. కోపానికి ఆడదాని అందానికి చాలా పెద్ద కనెక్షన్ ఉందని శృంగార పెద్దలు చెప్పారండి. అంతేనటవా? నువ్వులే, నువ్వు రా రా. దొరా, నన్ను చూసి తొడ సరిసేవు. నా మావ బయటికి వచ్చాక నిన్ను నీ తొడని తీర్చి చెండాడి. పిల్ల అగ్నిప్పులా గెలిగిపోతుంది. ఏంటి నీ భీముడు వచ్చి నా తొడ చీరుస్తాడా? ఎక్కడో విన్నట్టుందే కదా. ఓహో, భారతంలో కావచ్చు. భారతమే అయినట్టు ఆ భీముడు వచ్చి ఈ రారాజు తొడజేల్చవలెనన్న ముందు ఈ ద్రౌపది వస్త్రాపహరణము జరిగే తీరవలే. ఒరే సుబ్బడు, దీని కోకలొలిసి మహాప్రభు, తోటలో పాటకి మీ మీ ఆనందానికి ఉన్న వీరమహా కనెక్షన్ ఈ వేడకు నా బుర్రకెక్కింది. సుబ్బడు, నువ్వు వెళ్ళు. కోకలు తీసుకో. చెల్లెమ్మా రా. చెల్లెమ్మా, చీర తీసుకో. ఓహో, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు దిగొచ్చారయ్యా. నేను కృష్ణుని అవునో కాదో చెప్పను గాని దౌర్భాగ్యుడా, నువ్వు మాత్రం శకునివి. నీ దొర పేరేమిటో నువ్వు తేల్చుకోండి. అగ్రజ, లెక్కేసుకో, ఇది 69వ తప్పు.
అన్నయ్య పాతకు 3 నెలలు ఖైదు చేశారట. 30 ఏళ్లు పడాల్సింది గాడి. అన్నయ్య అవే మాటలు, ఏదో పురుతనం కొద్ది నలుగురితో పాటు. నలుగురితో పాటు కాదు, నలుగురితో కలిసి కట్టుగట్టి నా మీద పగబట్టి. అన్నయ్య వాడు నీ మేనలుడు, నీ మీద పగేమిటన్నయ్య? ఈ మాట వాడితో చెప్పు. వాళ్ళు పాండవులట, నా అంతు చూస్తారట. గాడిద కొడుకు. ఈ బావురు బిల్లిగాళ్ళు జాయింట్ గా మేవమని అది పులిగర్జననుకుంటున్నారు. నా తడాక తెలీదు. నలిపి నాశనం చేస్తారా? అన్నయ్య పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం దేనికి? వాడి తప్పుంటే నేను కేకలేస్తానన్నయ్య. జైలుకి వెళ్ళటం మన ఇంత అంటలేదు, వెంటనే వాడిని విడిపించన్నయ్య. ఇప్పుడు కనిపించాడా అన్నయ్య? నేను ఆనాడే చెప్తాను, నాకే ఖుషి లేదా. అన్నయ్య వాడి తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. నా మీద దయ చూపించు. కట్టుకున్న ఆయన పోయినా కన్నబిడ్డ కోసం బతుకున్నాను. వాడే కాకుండా పోతే నా గతేం కానన్నయ్య. నేను ఆడబడుతుంది ఒక్కగానొక్క చెల్లెండి. అన్నయ్య నా బిడ్డను విడిపించు. నాకు పుత్రపక్ష పెట్టన్నయ్య. చెంగు పట్టి బూడిద వేస్తావా? నీకు బూడిదే మిగులుతుంది. ఆడదాన్ని నేను తారపడుతున్న అవమానించు. యువతులు ఊరికే పోదు, నిన్ను తరిమి కొడుతుంది. బతకడం కన్నా తావే నీవని నువ్వు కుమ్మలి ఏడ్చేలా నిన్ను నాకే అతను పెడుతుంది. నా పుట్టిల్లే కాదు, అత్తింటి పౌరుషం కూడా నాలో ఉంది. అది నా పాటలో జలరేగుతుంది. ఈవేళ నేను నిన్ను అడిగినట్టే రేపు నువ్వు నా కాలు పట్టుకుని ప్రాణమిచ్చి అడుగుతావు, పుత్రమిచ్చి అడుగుతావు. ఆ రోజు తప్పకుండా వస్తుందన్నయ్య. నేను ఆ తాపం పెడుతున్నాను. అక్కయ్య కృష్ణ బాధపడకమ్మా, పార్థుకి ఏ ఆపుతాలి. అవునక్కయ్య, పార్థు, రాముడు వాళ్ళంతా చట్టం దృష్టిలో దోషులే కావచ్చు, ధర్మం దృష్టిలో వీరులు. ఈ గొడవలు మంచికే వచ్చాయి, ఊరు మేలుకుంటుంది. నీలాగా ఆడవాళ్ళందరూ ఎదురు తిరిగే రోజులు వచ్చాయి. అక్క, నీ కళ్ళల్లో నిప్పులు చూశాను, నీరు చూశాను. ఆ నిప్పు వాణ్ణి కాల్చేస్తుంది, ఆ నీరు ముంచేస్తుంది. అన్నయ్య పాపం పండే రోజు దగ్గర పడింది. మహారాజరాజశ్రీ మా నాన్న భూపాల్ గారు గట్టిగా ఓ పట్టు పడితే మళ్లీ ఆదివారం నాటికి మనిద్దరం 2 లక్షాధికారులం అయిపోతాం. పల్లెటూళ్ళలో డబ్బు రాబట్టడం అంత సులువేం కాదు తెలుసా? తెలుసా తెలగపిండి పులుసా? మా నాన్న 12 గ్రామాలకు దొర. మాటంటే మాటే. అంతకన్నా ఏం కావాలి అందగాడా? నువ్వు ఇలా అతి తెలుగులో కబుర్లు చెబితే కథ పిటేలను పేలిపోతుంది. మా నాన్న ఆవులిస్తే పేగులు లెక్కెడతాడు. జాగ్రత్త. నేను కావలిస్తే పేగులు తోడేస్తారు. జాగ్రత్త. ఆ జాగ్రత్తలన్నీ హమ్ జరూర్ దేఖ్ లేంగే. డోంట్ యూ వరీ భీపాల్జీ. రేపొద్దున మీ నాన్న దిగుతాడుగా. గ్యారంటీ. కలెక్షన్ కన్నతో సహా. బాబు, ఏం భజంత్రి? నాన్నగారు పల్లెటూళ్ళిపోతున్నారు బాబు. టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు, ఎందుకింత అర్ధంతంగా రప్పించావో చెప్పు బాబు. చెప్పకపోతే బండి దగ్గర రండి రండి, మీకే తెలుస్తుంది. రండి. డాడీ డాడీ. ఏంటి బాబు, ఏంటి అడగ? नमस्ते राम भूपाल जी। मेरी और मेरे पिताजी के और दिल्ली सरकार के प्रणाम लीजिए। आपके दर्शन मिलना, आपसे बातचीत करना मुझे बहुत बहुत संतोष हुआ। आप तशरीफ रखिए। ఏమంటుంది? ఎవరి పిల్ల?
కడుపు చూసావా? తాళి కట్టాలా? అదేం లేదు డాడీ. ఈ అమ్మాయి మీ సూరవశని హిందీ పిల్ల. వీళ్ళ నాన్నగారు ఢిల్లీలో చాలా గొప్పవారు, పై వర్గాల్లో చాలా పలుకుబడి ఉంది. दीपाल जी बोलो, इनके मजा के लिए ये सब शुरू किया, बोलो ये ना. మీలాంటి మహారాజుని ఇంతవరకు చూడలేదు. ఈవేళ ఛాన్స్ వచ్చింది. మీ గౌరవార్థమే ఘన స్వాగతము అని కుమారి ఊరస్ చెప్పుతున్నారు. చాలా బాగుందిరా. బాబు, పిల్ల చిన్నదైతే మాత్రం చిన్నంతరం పెద్దంతరం బాగా తెలుసు. పెద్ద వంశం ఏమో ఆ మర్యాద పద్ధతి చాలా బాగుంది. అసలు నువ్వు లేడాడి చెప్తాను. ఊరికి అందరూ డాడీ కమాన్ కమాన్ కమాన్. కమాన్ కమాన్ కన్నప్ప డాడీ, 102 లక్షల రూపాయల పెట్టుబడితో మన ఊళ్ళో మనం పెట్టబోయే రకరకాల ఫ్యాక్టరీల తాలూకు నమూనా. అమ్మో 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 అమ్మో, 1,02,00,000. అసలు మనం ఈ ఫ్యాక్టరీలు ఎందుకు కట్టాలా? అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? మన చేతికి మట్టంటుకునే పని నేనెందుకు చేస్తాను? మన దాచింపాడులో మీరెంత వారో వీళ్ళ నాన్నగారు ఢిల్లీలో ఇంచుమించు అంత పెద్ద. నేను కుమారి ఊర్వశి కలిసి మా పలుకుబడితో ₹1,00,00,000 మంజూరు చేయిస్తాం. మిగతా 2 లక్షలు అది మనం ధరావతి కట్టాలి. ఆ గది కదా, ఆ గది కిటుకు. ఆ 2 లక్షలు కట్టడానికి నాకేం బట్టే? మీరు కాదు డాడీ, మిమ్మల్ని సేవించే, మీరు పాలించే 12 గ్రామాల ప్రజల దగ్గర సందాలు దండెత్తాం. అద్భుతం. కనెక్షన్ ఇప్పుడు 102 లక్షల రూపాయలకి మందే పూచి, కానీ మన మీద పెత్తనం మనమే. మన గ్రామాభివృద్ధి కోసం ₹1,00,00,000 పారేస్తారు. లెక్క జమ చేయడానికి వాళ్ళకి టైం ఉండదు. 2 లక్షలు జమేస్తే ₹1,00,00,000కి మనమే రాజాధి రాజులం. దీనికి దీని బాబుకి మనం ఏమన్నా వాటా ఇవ్వాలా? అదేం లేదు, వాళ్ళకి కేవలం దేశకాలే. నేను నమ్మను. మహా అయితే ఆ అమ్మాయి మీ కోడలై మీ ఇంటికి వస్తుంది. ఇదేంటి కనెక్షన్? సరే అలాగే. మన గ్రామాల ప్రజలకి మనం చేయకపోతే ఇంకోటి వచ్చి అట్టడి సేవ. అలాగే ఎవరాలు ఎటు చెప్పు. గది కథ. మన 12 వాళ్ళని పైకి తీసుకొచ్చి మన ప్రజల బతుకుల్లో పెట్రోమాక్స్ దీపాలు వెలిగించాలని 3 తరాలుగా మేము మంత్రాంగం చేస్తున్నాం. ఇదిగో ఇప్పుడు ఈ చిరంజీవి హయాంలో మంచి దశ ఎత్తుకుంది. ఈ అమ్మాయి ఈ అబ్బాయి కలిసి పెద్ద గవర్నమెంట్ తోడు కాళ్ళు గడ్డాలు పట్టుకుని మన కష్టాలన్నీ వాళ్ళకి నచ్చజెప్పి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మంజూరు చేయిస్తున్నారు. ఆ ప్రకారంగా మన ఆదాయాలన్నీ తోటాదారాలే కదా. ఎవా సూరెడ్డి, నీకు బత్తాయి తోట ఉంది కదా, అది నువ్వు బెజవాడు ఎగుమతి చేస్తే కాయకి పావలా మిగులుద్దా అని అడుగుతున్నాను. అదే నువ్వు అమెరికాకి ఎగుమతి చేస్తే కాయకి 30 మిగులు. దానికి కీలకమే మనం పెట్టబోయే ఫ్యాక్టరీ. ఓ మర తొక్కలు వచ్చేస్తాం. త్వరగారు కోపం సేవలు చేసినట్టు. ఓ మర రసం పిండేస్తుంది, ఓ మరకి ఎందులేరేస్తుంది, ఓ మర డబ్బాల్లోకి ఎక్కించేస్తుంది. డబ్బాలు మనం కొనం, అమ్మో ఏలకేరు. ఆ డబ్బాల ఫ్యాక్టరీ కూడా మనమే కట్టించేసుకుంటాం. అందులో టీ కొట్టు, కాఫీ కొట్టు, ఒరే రత్నాలు చంద్రయ్య నువ్వు కలిపి పెట్టుకుంటారా, సోడా కొట్టు, టీ కొట్టు. అలాగే లేంట్రా, పొద్దుయ్యాక ఇంక మనం హరికథలు బుర్రకథలు వినం కదా, కళాపోషణకి టూరింగ్ టాకీస్లే. పోయి సుబ్బరాజు నువ్వు ఆ పని మీద 2 లైసెన్స్ నేను ఇస్తుంటాను. ఓ డ్రామాలేటి సినిమాలేటి ఒకటే సందడి, చేతి నిండా పని, జేబు నిండా డబ్బు. జుజుజుజుజుజు నీకు అసలు విషయానికి వద్దాం. ఈ ఫ్యాక్టరీలు కట్టడానికి మనం 2 లక్షల రూపాయల చందా సర్కారు వారికి ఇస్తే గవర్నమెంట్ వారు 20 లక్షలు ఇస్తారు. దాని మీద బ్యాంకు వారు మరో 80 లక్షలు ఇస్తారు. ఈ 102 లక్షల రూపాయలకి 6 ఫ్యాక్టరీలు వస్తాయి. ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని పూర్తి చేసుకున్నాం. మన పిల్ల పాపలు ఎవల మట్టుకాలు చక్కగా రాజాలా బతుకుతారు. తర్వాత ఈ లక్షపత్రి పూజకి నేను ఈ ఊరి దొరగా
చుట్టుపక్కల 12 గ్రామాల కోవెళ్లకి ధర్మకర్తగా 12 ఏళ్లు 24,000 కోవెల నిధిలోంచి ఈ చందాకి పోటీ కొడుతున్నా. తర్వాత దేవుడంతటి మన ధర్మరాజు గారు 50 ఎకరాల ఆసామిగా 5 ఏళ్ళు చందా ఇస్తున్నారు. ఆయన చెప్పినాను నువ్వు అడ్డం చెప్పకయ్యా. రేపు ఫ్యాక్టరీకి మీ అబ్బాయి పెద్ద మేనేజర్ అయ్యాక 2 నెలల్లో మీ సొమ్ము జమే చేస్తాడు. తర్వాత మన బంగారం శ్రేష్ఠి గారు అంత ఒక్కనాదే లేదండి. పర్వాలేదయ్యా, నేను చస్తాను కదా. అబ్బాయి రాసే 6-1. ఇప్పుడు మీరందరూ శ్రద్ధగా వినాలి ఒక విషయం. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, వీళ్ళకి మీ పేరిచ్చి చందా ఎంతో చెప్పండి. వేలనే కాదు 10 పైసలు కూడా ఈ పూజ పత్రిలో చేరాలి. మీ దగ్గర రొక్కం లేకపోతే చేతి గాజులు, ఉంగరాలు, ముక్కు పొడకలు, గొలుసులు, ఆఖరికి మంగళసూత్రాలు కూడా ఇవ్వచ్చు. కానీ ఇచ్చేదేదో మనసారా ఇవ్వండి. ఓ 10 గింజలు చల్లితే 10 బత్తాలు ఇంటికొస్తాయి. ఈవేళ 4,000 ఖరీదు చేసే మీ భూమి 4 ఏళ్లలో ఇళ్ల స్థలంగా మారి 40 ఏళ్ళు అట్టుకోవచ్చు. అబ్బాయ్, కన్నప్ప, ధర్మయ్య, రండయ్య, అందరూ తలో వీధికి వెళ్ళి చందాలు వసూలు చేయాలి. రండి. बहुत अच्छे है, सोने वाला है ना? अम्मा కాకి బంగారమా అంటుంది. అవునను, దాని పేరే బంగారమ్మ. కాకి బంగారం ఏం కర్మ, భలేవాడివయ్యా. బాబం బాబం అంటే బచ్చు బంగారమ్మ. హై, వాళ్ళ మామ పేరు హై. పిల్ల మీ అమ్మాయికి అమెరికా సంబంధం కావాలా? నిజంగానా? కావాలా? వద్దు, నాకు అక్కినే నాగేశ్వరరా ఎన్టీ రామారావు అంటాడు కావాలి. లాంటి వారేమిటమ్మా, వారినే కనుక్కుంటాను. కట్నం ఎంత? ఇచ్చింది చాలు. కుదరకపోతే కన్నప్ప పూచి కదా, తేడా వస్తే నేను సాక్ష్యం. కాళ్ళు విరగ్గొట్టించేద్దాం. మహాప్రభు, ఇక్కడ చిక్కులు పడిపోతున్నాయి. పబం 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 బం పబం. ఇదేమిటి? తారక మంత్రం. దండం పెట్టుకో, ఇంకా పెద్ద బుర్ర రావాలి. నా బాబే, నా బాబే, నువ్వు తీసుకెళ్ళవే. అమ్మో 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 అమ్మో, ఎంత తీసి ఊరు వాళ్ళ కళ్ళన్నీ మన బాబు మీదనే. భజంత్రి, పంజుడు అసలు ఈ దిష్టి ఆ అమ్మాయికి తీయాలి. ప్లాన్ అంతా ఆవిడది. ఆవిడ్ని తీసుకురావాలనే ప్లాన్ తమదే కదా బాబు. భజంత్రి, 42, 43, 43, 44, 40. చాలు పెట్టి పడుతున్నావు, ఆశీర్వదం చేస్తుంది. ఏమంటుంది డాడీ? ఈ డబ్బంతా ఫ్యాక్టరీ కోసం ప్రజలిచ్చిందే కదా, ఇదంతా ఢిల్లీ తీసుకెళ్ళి. చూడు మిస్ అమ్మా, మీరు అడిగింది 2 లక్షలు ఇచ్చాం కదా, అది గట్టి 20 లక్షలు మంజూరు చేయించండి. మరో 10 ఇస్తామంటే అప్పుడు ఈ 1,00,000 చిల్లర కట్టేస్తాం. ఇది ప్రజా డబ్బు, పవిత్ర డబ్బు. ఎనభై 89. ఎవరిది 89 అన్నది? అంతా తమ భ్రమ. ఈ మధ్య తరచు తమ్ములం గారిని తరచు. దాచింపాడు జిందాబాద్, దాచింపాడు దొరవారు జిందాబాద్.
గోవిందారామ డబ్బాల ఫ్యాక్టరీ గోవిందారామ ఆఫీసు బిల్డింగ్ గోవిందారామ వర్కర్ల కాలనీ గోవిందారామ ఆస్పత్రి భవనాలు గోవిందారామ లక్షలు కోట్లు గోవిందారామ రాజధాని గోవిందా దిగు చూడు. మగవాడే కదా తొయ్యి. నువ్వు కూడా తొయ్యి. ఎవరన్నా మనుషులు పిలు. అలా ఇడియట్లో నిలబడితే ఎలా? ఇది అడివి. ఎవరన్నా పిలు. అరే వీళ్ళు ఈ ముఠాను మొన్న మా నాన్న జైల్లో పెట్టించాడు. అమ్మో జైలు బస్. వీళ్ళు మన ఏం చేయరు కదా? అబ్బే అంతా మన వాళ్ళే. హాయ్ హాయ్ భీమ్. నీ అబ్బదయ వాళ్ళ బతికే ఉన్నావులే. ఎరవై చీడెక్కువైందే. ఒరే బా మీట్ మై ఢిల్లీ ఫ్రెండ్ మిస్ ఊర్వశి. నమస్తే. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ us? ఒరే జీప్ టైర్ దిగబడిపోయిందిరా, కాస్త సాయం చేయండి రా, త్వరగా పోవాలి ప్లీజ్ ప్లీజ్. దొరగారికి దొరగారి సంతానానికి సచ్చిన సాయం చెయ్యం. సచ్చినా చేయం. ఒరే బావా ఏంట్రా ప్లీజ్ ప్లీజ్ ప్రిట్టి ప్లీజ్ ప్లీజ్. ఈ అయ్యని పిలుచుకో. అసలు ఉన్నాడో లేడో. ఆడికే రకం గుమ్మటల్లా ఉంటాడు. దొరకి మనకి లడాయి గాని పాపం పోవడం మంచుడరా. పైగా ఆడపిల్ల ఉంది. రండి రండి రండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. చిత్రాలు చూడరో చిత్రాలు చూడరో. ఓయ్ దొరకోనా, సూటు బూటేసుకుని ఆర్డర్ ఇస్తున్నావు. మేమే కూలీని అనుకున్నావేంటి? నువ్వు వచ్చి తొయ్యరు తొయ్యరు తొయ్యరు. ఘోరం, అన్యాయం. మన అమ్మలు నాన్నలు తాతలు తండ్రులు చెమటోడ్చి గడించిన సొమ్ము నోరు కట్టుకుని పిల్లల కోసం దాచిన సొమ్ము. మన అన్న తమ్ముల అక్క చెల్లెళ్ళ మేలు కోసం, ఊరి బాగు కోసం దొరగారిని నమ్మి సమర్పించిన నిలువు దోపిడి. సొమ్ముల కోసం మన వాళ్ళకి ఆ దొంగలు చూపించిన పగటి కలలు ఊరు దాటకుండానే ఏటుపాలు చేశారు. రండి, ఆ దొరని వాడి సైనాతిల్ని చౌకులోకి లాగి చావగొట్టేద్దాం. రండి. ఆగండి తమ్ముళ్ళు, ఆవేశం పనికిరాదు. కాస్త ఆలోచించండి. ఇలా రండి. దూకుడుగా ఊరికితే మళ్లీ జైల్లో పడేస్తారు. మనల్ని దొంగలంటారు. ఊరికి దొరగారేదో పెద్ద ఫ్యాక్టరీ తెప్పిస్తుంటే మనం అడ్డుపడి వాళ్ల బంగారు కలలు భస్మం చేశామని జనం ఎదురు తిరుగుతారు. మనం ఎవరికి మేలు చేయాలనుకుంటున్నామో వాళ్ళకే శత్రువులు అయిపోతాం. ఇక మనం ఏం చెప్పినా వినం. ఎందుకు నిదానం నిదానం ప్రధానం. నిద్రపోతున్న ఊరిని మనం మెల్లగా మేల్కొల్పాలి. అందుకు ఈ డబ్బే ఒక ఆయుధం. ఊరి చెవులు, నోరు, కళ్ళు, గుండె అన్నీ మేల్కోవాలి. ఆ తర్వాత పని ఊరే చక్క పెట్టుకుంటుంది.
అక్క 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 ఏమ్మా అమ్మ ఎలా ఉంది? రోజు నిన్నే తలుచుకుంటున్నానయ్యా. నా పరువు బజార్న పెట్టావు. జైలుకెళ్ళినందుకు సిగ్గు లేకుండా తలెత్తుకుని ఎలా వచ్చావురా? వెళ్ళు. ముందు దొరగారింటికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుని ఇంకా దొమ్మి ముఠాలో చేరనని మాటిచ్చిరా. అందాక తిండి తిప్పలేవు. పోతాను. మీ దొరగారు మట్టి కరిచాకే మళ్ళీ వస్తానమ్మా. ఏమండి, బిడ్డకు పట్టడి అన్నం పెట్టినవ్వండి. అమ్మా, చిన్నమావి గురించి చిన్నాళ్ళు చాలా తప్పుగా అనుకునేవాడినమ్మా. వాడి చాలా పెద్ద మనసురా. పరిస్థితుల మీద పెద్ద మావయ్య బుద్ధుల మీద అసహ్యం వేసి అలా తిరుగుతాడు. కానీ మత్తులో పడి జోగుతున్న ఈ ఊరిని కనిపెట్టి కాపాడే కన్నా ఏదైనా ఉంటే అది చిన్నమావేనమ్మా. ఆ చూపు చాలా దూరం చూడగలదు. ఈవేళ రేపట్లో చాలా చిత్రాలు చూస్తాం. జరిగే నాటకానికి ఆయనే సూత్రధారి. హలో, నాకు చాలా హాయిగా ఉంది. హాయ్ 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 ఏమైంది? తప్పెట్టిపోయింది. అక్కడెక్కడో మర్చిపోయాను. డాడీ డాడీ డాడీ. బాబు తిరిగి వచ్చారే? కొంప ముంచారు నాన్న. ఎవర్రా? గై దొంగ, పందిపోటు దొంగ, మన శత్రుమూట. డాకులో, పద్మాష్లో. తెలుగులో చెప్పు తల్లి. పాండవులట. నువ్వు జైలు కంపావు. వాళ్ళకి జైలుకి కనెక్షన్ అప్పుడే కట్టయిందా? వాళ్ళు ఏం చేశారో సరిగ్గా చెప్పరా గాడిద? దారిలో దాపరించారు డాడీ. మన కష్టార్జిత పెట్టే 2 లక్షలు పెట్టే తన్నుకుపోయారు డాడీ. డాగలా తన్నుకుపోయారు డాడీ. వాళ్ళ ఆయుష్ మూడింది. పోయినసారి 3 నెలలే. ఇది ప్రజాద్రోహం. ఊరి శిక్ష ఖాయం. ఒరే సుబ్బడవు, వెళ్ళి ఆ వెధవలను పీక్ తాడోసి లాక్కురా. సొమ్ముతో సహా ఇచ్చుకురా. ద్వారా ఏమిటి? ఒకసారి నా బుర్ర వాడి చూడండి. సంగతి ఏమిటో చెప్పు. దొంగడా నా డబ్బు తేమ్మా అంటే అంటే వాళ్ళు ముందు జాగ్రత్త పడరు. అవును, అంచేత మనం ఒక్కసారి దండెత్తాలి. తమ్ముళ్ళు, కౌరవులు వస్తున్నారు. పెదరకండి, అలా అని మాట తోలకండి. అబ్బాయి లేవకండి, కూర్చోండి. ఏం పర్వాలేదు, కూర్చోండి. వాళ్ళు ఎలాగ లేవరు. కాగు తల్లి, వాళ్ళకి తెలిగే సరిగా రాదు. అసలే గొడవ, అందులో హిందీ ఒకట. సుబ్బడు, పెట్టేరా నా కొడక.
ఇంకా ఎవరికన్నా చెయ్యాలా? ఒరే బా, మా పరువు తీయకుండా గవర్నమెంట్ వారికి ఇవ్వాలరా, పెట్టించేయండిరా. అందులో 2 లక్షలు ఉన్నారా? అసలు నీ దగ్గర పెట్టి ఉందని, అందులో డబ్బు ఉందని మాకెలా తెలుసురా? ఒట్టేయమంటావా? మీ బాబుకు మహాసరదా ఒట్లేయడం అంటే. రే గాడిదల్లారా, మర్యాదగా పెట్టిచ్చేస్తారా? లేకపోతే లేకపోతే అగ్రజ సార్వభౌములం గారు పెట్టి కావాలంటున్నారు. ఏం పెట్టే? పెట్టెగాని పెట్టే అగ్గి పెట్టే చదాభిరామ వినురవేమ. అన్నా, వారు కోరిన పెట్టని తెచ్చిపెట్టమందువా? సోదరా, అటులనే కానిమ్ము. मेरी सूटकेस चोरी कर दिया, बड़ा सा पुलिस को बुलाइए, इन 5 डाकुओं को लाठी से मारना. నువ్వు కాస్త ఊరుకోవమ్మా తల్లి. అమ్మా, హిందీ నై నై, తెలుగు హై హై. మర్యాదగా పెట్టిచ్చేయమని ఆఖరిసారి నువ్వు చెప్పు. నాకు తిక్కరేగాక ఏమనుకునే లాభం లేదు. అబ్బాయి రాముడు, అది ఊరి వాళ్ళ సొమ్మురా. బీదా బిక్కి కూడా చెమటోడ్చి గడించింది పోగు చేసి ఊరి బాగు కోసం ఇచ్చిన చందాలరా. అవి కాజేయటం తప్పే కాదురా, పాపం కూడా. ఊరి వాళ్ళ ఉసురు కొడితే ఆ వేడికి మాడిపోతారా. మేము అసలు ముట్టుకోలేదు నాన్న. రామా, మిమ్మల్నే దొంగలంటారేమిట్రా? దొరికేదాకా అందరూ దొరలే కదా. అసలు మా దొరల్లోనే దొంగలుండొచ్చు. ఉండొచ్చుగా, ఏడ్చినట్టే ఉంది. మా సొమ్ము మేము దొంగతనం చేయటం ఏమిటి? అసలు వెనక్కి ఎందుకు వస్తాం? దొంగలైతే మేము ఎందుకు కూర్చుంటాం? మీరే దాచేసి మా మీద నిందేసి పోయిందని నమ్మించేస్తే ఊరానికి మీ జవాబారి ఉండదుగా. నోర్మై కనప, నువ్వు వెళ్ళి పోలీసులు గాకేశ్వరా, క్షణంలో దారికొస్తారు. చాలా కరెక్ట్ కన్నప్ప. దొరలకి దొంగలకి అందరికీ మంచిది. అవును, పిలవండి. పనిలో పని 2 లక్షలకి 20 లక్షలు ఇంత సులువుగా ఇప్పించే ఆ ఢిల్లీ ఆఫీసర్ గారు ఎవరో కూడా తెలిపోతుంది. అవును, వారికి ఈ ఊరి మీద ఇంత ప్రేమ ఎందుకో, అంత పెద్ద ఫ్యాక్టరీని ఇక్కడే ఎందుకు మంజూరు చేస్తున్నారో అది తెలుస్తుంది. పోలీసులు వస్తేను గోయిందారామ, ఫ్యాక్టరీ గీక్టరీ గోయిందారామ, ఆస్పత్రి గీస్పత్రి గోయిందారామ, లేబరు కాలనీ గోయిందారామ, గోయిందా గోయిందా. नो नो नो, ऐसे मत कीजिए, मेरे पिताजी नाराज हो जाएंगे. उन लोगों को छोड़ दीजिए ना. నాన్న వద్దు, వాళ్ళ నాన్నగారు పెద్ద ఆఫీసర్. నన్ను బట్టి మన గ్రామం మీద జాలిపడి లోపాయి గారికి ఫ్యాక్టరీ ఇప్పిస్తా ఉన్నారు. పోలీసులు గీలుసు వచ్చి ఆయన పేరు రచ్చకెక్కితే మళ్ళా గడిగే ఊళ్ళో ఆయనకి చాలా ఉన్నాయి. వద్దు, పోలీసులు వద్దు. అయినా పోలీసులకి మన గ్రామానికి కనెక్షన్ వద్దులేండి. అసలు ఏనాడున్నాయి గనక మరేం భయం లేదు. త్వరగారు, మన సమస్యల్ని మనమే చక్కబెట్టుకుందాం. ఈ కుర్ర వెధవల్ని వెలేసి తిండి లేకుండా మార్చేస్తే సరి. అవును, వీళ్ళెవరికి అన్నం నీళ్లు ఇవ్వకూడదు, పనిలోకి రానివ్వకూడదు. మన చుట్టుపక్కల 12 గ్రామాల్లోనూ నా మాటగా దండోరా కొట్టించు. ఏటికి 3 రోజుల్లోగా ఆ డబ్బు కట్టకపోతే నడి వీధిలో నిలబెట్టి చచ్చేదాకా కొరడాలతో కొట్టిస్తాను. మీరు మమ్మల్ని వెలేసేదేమిటి? మేమే మిమ్మల్ని వెలేస్తున్నాం. నిన్ను గుడ్డిగా నమ్మిన పెద్దల్ని మీకు భయపడి కళ్ళు నోరు చెవులు మూసుకున్న పిరికి వాళ్ళందరినీ వెలేస్తున్నాం. వెలేసి పారిపోవటం లేదు. మీకు పక్కలో బల్లెల్లా, గుండెలో మంటల్లా, కలలో యమదూతల్లా ఊరి చివర నిలబడతాం. ఈ ఊరిని మేల్కొలుపుతాం. ఊరు మేల్కొన్నాక మీరు మిగలరు. ఇలా ఏం చేశానని మీరు పొంగిపోవడం తప్ప వాళ్ళ పనే బాగుంది. 2 లక్షలు పట్టేసి ఊరవతల కాలు మీద కాలేసి కూర్చున్నారు కుర్రనాయుడు. డబ్బు పోవడం కన్నా మనల్ని ఎదవలన చేశారన్న బాధ మరీనయ్యా. చిత్తం, దెబ్బ కొట్టడమే తప్ప తినడం తమ జాతకంలో లేదని గర్వపడ్డారు. ఇప్పుడు ఏమైందని? నాకు సిర్రెక్కిందంటే నరికి అవతల పారేస్తాను ఆ కొడుకుల్ని. అయ్యా, ఒక్క మద్దతు దాటడమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో. 5 కూనీలంటే. కన్నప్ప, ఇలా మాట మాటకి వంకలు పెట్టి దెప్పకపోతే నీ వీరబుర్రలో ఉన్న గొప్ప గొప్ప ఐడియాలు చెప్పాడు రాదు. కొంప తగలేయడమా? ఈనాళ్ళకి నా బుర్రతో గొప్ప ఆలోచన చేసావయ్యా. బాగుంది. ఏం బాగు? నా బొంద బాగు.
నిప్పండిస్తే వాళ్లతో పాటు మన 2 లక్షలు కూడా పోతాయి కదా. అదే పోతే పోనే ఊరు బాబు సొమ్మే కదా. చెప్తాం, మన లక్ష్యం అనుకుంటుంది. లెక్కలు మాత్రం సరిగా చెప్తావు. ఇక్కడ పనిచేస్తుంది బుర్రా. ఎక్కడ పని చేయలేదంట. వాళ్ళు మంటల శాఖ నిద్ర లేచి పరిగెడితే నువ్వు అడ్డం పడి జోలపాడి జోకొడతావా? మీరు చిన్నదొరికి మందు ఎట్టి 100 ఏళ్లు జోకొడుతున్నారు. నేను వీళ్ళకి మత్తు మంది ఎట్టి చచ్చేదాకా జోకొడతాను. నీకెందుకు ఆ గొడవ? నాకు విడిచిపెట్టండి. రా బాబు, రా. నీకు 100 ఏళ్ళు సమయానికి వచ్చావు. ఏమిటి భజంత్రి? వివాహ భోజనంబు వింతైన వంటకంబు బియ్యాల వారి విందు నాకే ముందు. ఆగండి. నాకు అదో బుర్ర మర్చిపోయానమ్మా. నీ చేతి మొదటి ముద్ద తినకపోతే అన్నం సహించదరా భీమన్నా? ఏ అంతరుచా ఏది? నాకు ముద్దు పెట్టరా. నాకు ముద్దు పెట్టరా. మరి నాకు అన్నా వాడు అన్నం తినేవాడా ఏంటి? పాండవులు తుమ్మెద తగలబడిపోయారు. తుమ్మెద పాండవులు తుమ్మెద బూడిదైపోయారు. తుమ్మెద దేవుడా, చెట్టంత కొడుకు నేనే మొదలు నరికేశాను. కొండంత దీపాన్ని నేనే ఆర్పేసుకున్నాను. నన్ను చంపు దేవుడా, చంపు. ఆచార్య గారు ఆ ఇంటికి వస్తే పోరా పోరా అని తరిమి కొట్టాను. ఆడు ఊళ్ళో ఉంటే పోరా పోరా అని పోరు పెట్టాను. చివరి కాడి లోకమే వదిలి వెళ్ళిపోయాడు. నాకేం దిక్కు దేవుడా? నాకెందుకింత దండన దేవుడా? ధర్మయ్య, ఇది దేవుడి దండన కాదు, మనుషులు చేసిన మహాపాపం. కసిగట్టి కావాలని ఎవరో ఇల్లు కాల్చి వాళ్ళని చంపేశారు. పంచాయతీ పెట్టించి నిజం తేల్చాలి. ఇది ఇలా పోనివ్వకూడదు. ఏం ధర్మయ్య, కోవెలకని వచ్చి ఇక్కడే కూర్చుని పోయావు? మైలనా దేవుడిగా పట్టింపులుండవు. అయినా నీకసలు మైలుంటేగా. ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళకి దేవుడు అన్యాయం చేయడు. వీల్లేదు. ఆ సత్యనాల సావుకి పంచాయతీ ఏంటి? ఇది జరిగే పని కాదు. అసలు పాపాలకి మంటలకి పెద్ద కనెక్షన్ ఉంది. ఊరందరినీ ఉసురు పెట్టి సొమ్ములు బింగేశారు. ఎవరి కడుపు మండిందో ఎవడు మంట పెట్టాడో. ఏ పాపం ఎవరిదో 10 మంది కూర్చొని విచారించి తేల్చాలి. ఆ సంగతి చెప్పడానికి నువ్వెవడివి? మనిషిని, దేవుడి సేవకుణ్ణి, ధర్మదేవత ప్రతినిధిని అడిగే హక్కు నాకుంది. నీకు హక్కు ఉండొచ్చు, కానీ నాకు అవసరం కనబడడం లేదు. అయినా ప్రతి దిక్కుమాలిన చౌకి పంచాయతీ పెట్టడానికి నాకు ఇదే పనా? దొరవారు, ఆ పాకలో మీ కొడుకే ఉండి ఉంటే మీరు ఇలా మాట్లాడగలరా?
వచ్చిన వాళ్ళకి కనెక్షన్ రామా ధర్మదేవత ఇప్పుడు ధర్మం ఎక్కడుంది కన్నప్ప? మన కాళ్ళ కింద గింజుకుంటుంది. ధర్మాన్ని తొక్కేవారు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు. దౌర్భాగ్యులారా, మీరు తొక్కేది ధర్మాన్ని కాదు, ధర్మాన్ని ఆశ్రయించుకున్న ఒక దేహాన్ని అనుభవిస్తారు. पुटो पुटो तीवो अच्छा आओ ऐसा नहीं ऐसा 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 सेंटू सेंटू सिनेबाबू गाరు రాశారు బాలే कौन कौन दिया सिनेबाबू गाరు పెద్దోరు గారు అబ్బాయి గారు अच्छा वो तुम्हारा दोस्त है अब्बाई गुरु ये किसका है तुम्हारा ये बड्डान ఇది నీదా సినిబాబు గారు ఇచ్చారు जरा निकालो देख लेंगे నాన్సెన్స్ అబద్ధం నువ్వు బుకాయిస్తున్నావు నేను కళ్ళారా చూశాను ఆ వడ్డాణం మీద బబమ్మనే పుడక్షరాలు బబమ్మంటే బస్సు బంగారం అనే పిల్లది నేను కష్టపడి గడిస్తే నువ్వు ఆ చిల్లికి తగిలిస్తావా నాకు దాని మొహం కూడా తెలియదు మొర్ర అంటే వినమే నీకేం తెలిస్తే నాకే నాకు మాత్రం ఒకటి తెలిసిపోయి ఆ డబ్బు పెట్టిని నువ్వు మీ అయ్యా దాచేసి నాటకం ఆడుతున్నారు వీలైతే నన్ను చంపాలని చూస్తున్నారు నేను ఆవలిస్తే పేగులు లెక్కెడతాను కావలిస్తే పేగులు తోడేస్తాను ఆ డబ్బు పెట్టి తెచ్చి నా సగం నాకు పారేయకపోయావో పోలీసులు పిలిపిస్తాను నీకు దండం పెడతాను నాకు టైం దానికి ఎవరిచ్చాడో కనుక్కొని ప్లీజ్ ప్లీజ్ చెప్పు చెప్పను చంపేస్తా చెబితే ఆడు చంపేస్తాడు లేకపోతే నువ్వు చంపుతావు ఆడు ఎవడాడు చెప్పను పొరుగురోడు ఆడికాడ పెట్టి నిండా పెట్టడు సొమ్ములున్నాయంట మా అయ్య నన్ను ఆడికి అమ్మేశాడు అలాగా నువ్వు భయపడకు నువ్వు ఆ పెట్టి పట్టుకొస్తే నిన్ను మెడ్రాస్ తీసుకెళ్లిపోయి పెళ్ళాడేస్తా నిజమా మీ నాన్న మీద ఒట్టు కార్లు విమానాలు పెద్ద మేడలు మరి నన్ను తీసుకెళ్తే హిందీ పిల్ల పోట్టాడదు దాని మొహం అది అసలు పరమ కిలాడి గిల్లి గిల్లి అంతా అబద్ధమే సందా డబ్బులు సగం వాటా కోసం వచ్చింది దాన్ని దారిలోనే వదిలేస్తా కదా డబ్బంతా మన ఇద్దరిదే మరి పెట్టెక్కడుందో చూపించు ఇప్పుడా ఆడింటికాడు ఉంటాడు సంపేస్తాడు రచ్చ అయిపోద్ది రేపొద్దుటాడు బయటికి వెళ్ళిపోతాడు తవ్వి తీసుకొచ్చేస్తాను కారు కాడుండు గుడ్ రాగానే అమ్మో రేపు పొద్దుటాలా
నేను మావయ్య పార్థుని. అక్కడేం చేస్తావు? సిగరెట్ కాలుస్తున్నాను. ఎవరది? అమ్మా కాలు మీద చెయ్యరా. కాల్లో గాజు పెంకు ఉండిపోయిందేమో చూడరా. చంపావు అమ్మా. అమ్మా ఒరే సుబ్బడు. ఏం దొరా? ఓరి దరిద్రుడా, నా తొడ మీద ఎంత దెబ్బ కొట్టావురా? నేనా? నేను బయట పడుకున్నా దొరా. ఇప్పుడే కదా మీరు కేకేశారు. ఇప్పుడు నా కాళ్ళు పట్టింది నువ్వు కదా? లేదు దొరా. నా తొడ సిత్తకు పొడిచావు కదరా? నా తోడు దొరా, నా బిడ్డల తోడు. అయితే మరి ఆ సచినులు దెయ్యాలే వచ్చారేమో. చెయ్యాలు లేవు, గీయాలు లేవు. ఆ కన్నప్పనే రమణాన్ని ఉన్న పాలంగా కాకేసురా.
వద్దురా. అయ్యగారు నేను సుబ్బడినండి. అయ్యగారు నేనేనండి. నువ్వా? దొరగారు తమని ఉన్న పడంగా లాక్కు రమ్మన్నారు. అక్కడేమైందిరా? ఆడ కొంపనిండా దెయ్యాలండి వీక్కు తినేస్తున్నాయండి. అక్కడే వచ్చేయండి ఇక్కడికి. అవే రండి రండి. ఇక్కడ కళ్ళు పీకేసి రాదయ్యారు. కాసేపు ఉంటే కళ్ళే పీకేస్తాయి. భయం లేదు, నా సయ్యట్టుకు రండి. కన్నప్ప, నువ్వు కలుపు గడ్డి మేశావు, స్వామి ద్రోహం చేశావు. ఆ పాక తగలడా లేదు, వాళ్ళు చావను లేదు. అంత మాట్లాడకండి మహాప్రభు, తమ పాదాల సాక్షి. ఈ ఒట్లు సత్యాలు మన దగ్గర, వ్యాసాలకు. కన్నప్ప, నిజం చెప్పు. సత్యాలు నమ్మకపోతే సాక్ష్యాలున్నాయిగా. నేను మీ అబ్బాయి గారు కలిసి వెళ్ళాం. పాక మీద కిరసనాలు పోసాం. అబ్బాయి గారు లైటర్ యంత్రాంగంతో నేను అగ్గిపుల్ల గీసిన్ని పాక అంటించాం. బాగా మంట అందుకునేదాకా ఉండి ఖరారు చేసుకునే వచ్చాం. అబ్బాయి గారు పిలవండి, వారే చెప్తారు. అది అబ్బాయి బాబు, నీకు కూడా బాబు ఏం జరిగింది? చెయ్యి నాన్న, ఆ పీవుడు గారు చెయ్యి వచ్చాడు. తోటలో నన్ను చావు కొట్టేశాడు. దెయ్యం నీకెలా తెలుసురా? నల్ల లైటర్ నాన్న, పాకంటించినప్పుడు మంట భగ్గు మనగానే నా లైటర్ ఎగిరి పడిపోయింది. ఇందాక వాడు ఆ లైటర్ వెలిగించే నన్ను చీకట్లోకి రప్పించాడు. కొరిందేయం అన్నమాట తెలిసిందా? నన్ను స్వామిద్రోహి అన్నారు. మహాప్రభు, నాకు ఈ స్వామిద్రోహాలు వద్దు, సన్మానాలు వద్దు. ఈ దెయ్యాల పాడులో నేను బ్రతకలేను. మీరు దాచిన ఆ లక్షలో ఒక 25,000 నాకు పడేయండి, ఊరు వదిలిపోతాను. నోరుముయ్యవా, అది ప్రజల డబ్బు. అయినా మీ దగ్గరే ఉంది కదా. అది సహజం. ప్రజలే నేను, నేనే ప్రజలు. కాదన్నది ఎప్పుడు? పోనీ ఓ 10,000 పాడేయండి, నేను పోతాను. దొరా, సుందరికి కడుపు చేసింది ఫలానా అని ప్రజలకి తప్ప నేను ఎవ్వరికీ చెప్పను. చిన్న దొరకు మందు మప్పి పాడు చేసింది ఫలానా అని ప్రజలకి తప్ప నేను ఎవ్వరికీ చెప్పను. 2 కోసం దండెత్తితే చందా 3 లక్షలు వసూలైనయని, అందులో 1 లక్ష ఫలానా చోట భద్రంగానే ఉందని ప్రజలకి తప్ప 3వ కంటోడు కూడా తెలియదు. కన్నప్ప, తాగి వాగుతున్నావు. ఇంటికి పోయి పడుకో. ఒకవేళ పొద్దున్నే బతికి బాగుండి మేలుకున్నావనుకో, త్వరగాన్ని తిట్టానే అని గుర్తొచ్చి మనస్సు పాడు చేసుకుని చచ్చిపోతావు. ఓ, ఇంటికి పోయి ఆంజనేయ దండకం చదువుకుంటా పడుకో. పట్టుకో 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 పట్టుకో. థ్యాంక్ యూ డార్లింగ్. భూతం కాదు కన్నప్ప, మేమే కన్నప్ప.
ఏది 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 ఆహా పాపిష్టి బుర్ర ఏది చూడండి ఎదవ బుర్ర సన్నాసి బుర్ర డాడీ డాడీ అధర్మం ఎక్కడుందిరా సోదరా మన అరికాళ్ళ కింద గింజుకుంటోంది కదరా ఊరాళ్ళని నోడి కొడతావరా చెల్లెమ్మా ఆ పైన వాళ్ళు చంపేస్తున్నారు చెప్పమ్మా నాకు పుత్రభిక్ష పెట్టమ్మా ప్రాణభిక్ష పెట్టు నేను చెంగుపట్టి అడిగినప్పుడు బూడిద వేశాను. నేను అలాంటి పని చేయలేదు. క్షమించే అధికారం నాకు లేదు. సుందరి వాడు నీ కొడుకు లాంటి వాడు. వాడిని కొట్టొద్దని చెప్పు. తప్పైపోయింది. వాడిని చంపొద్దని చెప్పు. సుందరికి మొగుడంట, సుందరికి కొడుకంట. కృష్ణ కృష్ణ మా అక్క బతుకంతా నాశనం చేశాడు. వీడికి సౌదరులు పడేయాలి. మామూలుతో కాదు. మా అక్క ఎంత నలిగి కుమిలి ఏడ్చిందో అంత మెల్లిగా చిత్రవత చేయించండి. 20 ఏళ్లుగా నెత్తురు తాగేసి నన్ను సాగుకొచ్చాడు. నా సినిని గుడ్డలోడలాగి అవమానం చేశాడు. నాకు వదిలేసినతరా ఈయన ఏ ముక్కగా ముక్క ఎరగొట్టేస్తా. రక్త సంబంధం తెంచుకున్న ఈ రాక్షసుని, ఊరి వారందరినీ దగా చేసిన ఈ తగుల్బాజీని సజీవ దహనం చెయ్యాలి. మా అందరికీ మత్తు మందు పెట్టించి పాక తగల పెట్టించాడు. చిన్నదొర, సమయానికి నువ్వు వచ్చి ఆదుకున్నావు. మమ్మల్ని అందరినీ రక్షించావు. మమ్మల్నే కాదు, వీడి బారి నుంచి ఈ ఊరినే రక్షించావు. వీడికి సరి అయిన శిక్ష నువ్వే విధించు. తమ్ముడు కృష్ణ, నువ్వు తమ్ముడు కావన్నవి. ఇవి చేతులు కావు, కాళ్ళు. ఊరు కళ్ళు గప్పి నోరు మూసి చెవుల్లో సీసం పోసి మీరు రాజ్యం చేశారు. నేను ఆ బంధాలు తప్పించి ఊరిని మీరు కొలిపాను. నా పనంతే. మేలుకొన్న ఊరు దేవుడి విశ్వరూపం లాంటిది. దేవుణ్ణి ఎవరూ శాసించలేరు. అధర్మం తలెత్తినప్పుడల్లా ధర్మదేవత పాదం దాన్ని అణచివేస్తుంది. ఇది యుగ ధర్మం. ఇది జీవన వాహిని. వదినా, వదినమ్మా, వద్దమ్మా, వద్దు. ఇది తప్పమ్మా. వాడి పాపం ఈ కడుపులో పెరుగుతోంది. ఇంకో దుర్మార్గుడు ఈ లోకంలోకి రాకూడదు. పుట్టేవాడు దుర్మార్గుడే కావాలనుకుంది. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టలేదా? రావణుడు పుడితే రాముడు ఎప్పుడూ వస్తాడు. అధర్మాన్ని ధర్మం ఎప్పుడూ తరుముతూనే ఉంటుంది. కౌరవులు విజృంభిస్తే పాండవులు ఎప్పుడూ వస్తారు. ఇది యుగ ధర్మం. ఇది జీవనవాహి. పరిత్రాణాయ సాధూనా
వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే